యొక్క వాక్యమును చదువుకుందాం. పేజీ నంబర్ 13వ పేజీ. అపవిత్రాత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచూ ఉండను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళదను అనుకొని వచ్చి ఆ ఇంట ఎవరనూ లేక అది ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డది అగును. అలాగే ఈ దుష్ట కర్మ వారికి సంభవించును అనను. దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, జీవమునకు అధిపతి అయిన మా గొప్ప యేసయ్య, కాలములను సమయములను నీ స్వాధీనములో ఉంచుకొని మమ్ములను ఇంతవరకు సజీవ లెక్కలో ఉంచి నీ రెక్కల కింద కాచి కాపాడి మరొకసారి మిమ్మల్ని ఆరాధించి ఆ గొప్ప భాగ్యమును మా అందరికీ కూడా మీరు అనుగ్రహించారు తండ్రి. దేవా, నీ వాక్యములు మేము చూస్తున్నాము. దినములు ఇవన్నీ కూడా చెడ్డవని నీ వాక్యము చెబుతున్నది ప్రభువా. నిజమే తండ్రి, ఈ చివరి కాలములో ఎక్కడ చూసిన వీధులలోనూ మరి ప్రతి ఇంటిలో కూడా మరణము వస్తూ ఉన్నది. తెగుళ్ళ చేత, భూకంపముల చేత, వరదల చేత, ప్రకృతి విపత్తుల చేత, మరి కరువుల చేత, మరి ప్రపంచం మొత్తం కూడా అది కదిలిపోతా ఉన్నది ప్రభువా. ఇవన్నీ కూడా నీ లేఖనం యొక్క నెరవేర్పు అని మేము నమ్ముచున్నాము తండ్రి. నిత్యముగా లేఖనం యొక్క నెరవేర్పును ఆ యొక్క చూసే ఆ యొక్క కన్నులను మాకు తెరచినందుకు నీకు వందనాలు ప్రభువా. యేసయ్యా, ఈ ఉదయకాల సమయంలో మా మధ్యలో నువ్వు సంచరించాలి తండ్రి. ఎందుకంటే నీ వాక్యమునకు నీవు మాత్రమే అనువాదకుడవు. ఏ మానవుడు నీ వాక్యానికి అనువాదము చెప్పలేడు ప్రభువా. మా ప్రవక్తలో ఉండి మరి ఆ కాలంలో నువ్వు ఏ విధముగా తను మాట్లాడి ఉన్నావు, ఈ యొక్క ఉదయకాల సమయంలో కూడా అదే అనువాదము మేము విందుము గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో వచ్చిన ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. అనారోగ్యముగా ఉన్న వారికి నీ యొక్క శక్తిని, బలము దయచేయమని ప్రార్థిస్తున్నాము. ఎందుకంటే మేము పొందిన దెబ్బల ద్వారా, గాయముల ద్వారా మేము స్వస్థ పొందుకున్నాము తండ్రి. 2000 సంవత్సరముల క్రితమే మా యొక్క ప్రతి రోగమునకు, మా యొక్క ప్రతి వ్యాధికి నీవు వెల చెల్లించావు తండ్రి. మేము దాన్ని పరిపూర్ణముగా నమ్ముచున్నాము ప్రభువా. మా మధ్యలో సంచరించండి. నీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ కూడా బలపరచని ప్రార్థిస్తున్నాము. ప్రతి ఒక్క ఆత్మను కూడా నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఎవరు కూడా నిద్రమత్తులుగాను, అనాలోచనగా ఉండకుండా మా మధ్యలో సంచరించమని నీ వాక్యము చేత మా అందరితో కూడా మీరు మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరి దేవుని యొక్క సన్నిధి ప్రేమించి మరి దేవుని ఆరాధించేందుకు వచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా యొక్క శుభాలు మరి వందనాలు తెలియజేస్తున్న ప్రియులారా. మంచిది. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనలందరినీ కూడా ప్రేమించి మరొకసారి ఆయనను ఆరాధించే ఆ గొప్ప భాగ్యమును దేవుడు మనకిచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఎందుకంటే చాలా కాలం తరువాత మరలా మనము దేవుని యొక్క సన్నిధానములో మరి కూడుకొని ఆయనను మనము మహిమపరిచి ఆయన యొక్క మాటలు వినే అవకాశంను దేవుడు మనకిచ్చాడు అంటే అది కేవలము దేవుని యొక్క కృప నమ్ముచున్నాను. హల్లెలూయా. ఎందుకంటే దేవుని యొక్క కృప కనుక
మనకు తోడుగా లేకపోయినట్లయితే ఈ యొక్క సెకండ్ వేవ్లోనే మనము చనిపోయి ఉండేవాళ్ళం. హల్లెలూయా. చూడండి, మరణము మనకు ఏ విధముగానే రావచ్చు. ఆమేన్. అమ్మందరు ఇక్కడే ఉన్నారా? అది యాక్సిడెంట్ ద్వారా రావచ్చు, రోగముల ద్వారా కానీ వ్యాధుల ద్వారా కానీ రావచ్చు. హల్లెలూయా. ఎందుకంటే మరణము మనకు ఎలాగొచ్చినా కానీ మనము దేవుని రాజ్యములోకి వెళ్ళేందుకు మనము సిద్ధపాటు కలిగి జీవించాలి. ఆమేన్. చూడండి, మరి యొక్క సెకండ్ వేవ్లో చాలా మంది కూడా మనము చూస్తూ ఉన్నప్పుడు ఆ ప్రతి వీధికి కూడా ఒక శ్రద్ధాంజలి పోటున్నది. అవునమ్మా. కానీ మరి యొక్క సెకండ్ వేవ్ అవ్వకముందే మరొక మూడవ ఆ దశ అనేది మొదలైపోయింది. హల్లెలూయా. ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా ఏమిటంటే దేవుని యొక్క వాక్యములో ఇవన్నీ కూడా వస్తావని దేవుడు ముందలే ఆయన ప్రవచించాడు. ఆయన హల్లెలూయా. మరి దేవుడు అంటూ ఉన్నాడు, ఆ యొక్క భూమి మరియు ఆకాశములు గతించిపోవచ్చు కానీ దేవుని వాక్యము ఎన్నడూ కూడా అది గతించిపోదు. హల్లెలూయా. చూడండి, మరి సెకండ్ వేవ్ లో ఉన్నప్పుడు మరి మీ అందరికీ జ్వరాలు వచ్చినవి, మరి భయంకరంగా వచ్చినా కానీ దేవుడు స్వస్థపరిచాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన యొక్క రక్తము కింద ఉన్న వారిని దేవుడు ఎప్పుడు కూడా ఆయన కాపాడుతూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే అది ఆయన బాధ్యత. అది హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు తల్లి పక్షిరాజుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, పక్షిరాజు ఎప్పుడు కూడా తన పిల్లల్ని రెక్కల కింద కాచి కాపాడుతూ ఉంటుందంట. హల్లెలూయా. తుఫానులు వస్తూ ఉన్నప్పుడు, గాలి భయంకరంగా వీస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క గూటి లోపల ఉన్న పక్షిరాజు పిల్లలు భయపడిపోతా ఉంటాయి. హల్లెలూయా. అయ్యో, భయంకరంగా తుఫాను వస్తా ఉన్నది, భయంకరముగా మేము ఉన్న ఈ యొక్క తుఫాను, ఈ యొక్క చెట్టు ఊగిపోతా ఉన్నది అని పక్షిరాజు పిల్లలు భయపడిపోతూ ఉంటాయి. హల్లెలూయా. కానీ ఆ యొక్క తల్లి ఎప్పుడైతే ఆ యొక్క రెక్కల కింద కాచి కాపాడుతూ ఉంటుందో, వారిని కాచి కాపాడుతూ ఉంటుంది, కనీసము వర్షము చుక్క కూడా ఆమె పడదది. హల్లెలూయా. ఎందుకంటే ఒక పక్షిరాజే, ఒక సృష్టిలో ఉన్న ఒక పక్షి ఆ విధముగా తన పిల్లల పట్ల జాగ్రత్త కలిగి ఉన్నప్పుడు, మరి సృష్టికర్త అయిన మన దేవుడు మన పట్ల ఇంకెంత జాగ్రత్త కలిగి ఉండాలి ఆయన. హల్లెలూయా. అందుకనే వ్యాధులు, రోగములు ఇవన్నీ భయంకరంగా వస్తున్నప్పుడు, ఇవన్నీ ఏంటి? తుఫానులు. ఇవన్నీ కూడా హల్లెలూయా. ఈ తుఫానులు మొత్తము కూడా భయంకరంగా వస్తూ ఉన్నప్పుడు మన తల్లి పక్షిరాజు మనల్ని కాపాడుతూ ఉంటారు ఆయన. హల్లెలూయా. చూడండి, మరి సెకండ్ వేవ్ లో చాలా మంది కూడా చనిపోయారు. పాపం చాలా మంది హాస్పిటల్కి వెళ్ళారు, కొన్ని లక్షల రూపాయలు వాళ్ళు ఖర్చు పెట్టారు, కానీ వాళ్ళు బతకల. ఆమేన్. చూడండి, మరి మనకి జ్వరం వచ్చినా మరి దానికి సంబంధించిన ప్రభావము అనగా, ఉదాహరణకి కేరళ రాష్ట్రంలో తుఫాను ఉంది. అవునమ్మా. దాని ప్రభావము మన రాష్ట్రం మీద కూడా కొంతైనా పడుతుంది. హల్లెలూయా. బయట తెగుళ్ళు, ఈ యొక్క జ్వరం అవన్నీ కూడా భయంకరంగా తుఫాను బయట ఉన్నప్పుడు దానికి ప్రభావము కొంతైనా మన మీద పడతా ఉంటుంది. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడూ కూడా భయపడకూడదు. హల్లెలూయా. దేవుని ప్రవక్త అన్నాడు, మనము ఏది నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చామో, మనము ఏ పని నిమిత్తమైతే ఈ లోకానికి వచ్చామో ఆ పని మనము చేసి ముగించేంత వరకు మరణము మనల్ని ముట్టుకోలేదు. హల్లెలూయా. ఒకవేళ మనకి భయంకరమైన వ్యాధి రావచ్చు, అయినప్పటికీ నువ్వు చేయాల్సిన పని ఇంకా అవలా. హల్లెలూయా. అయ్యా, నేను చేయాల్సిన పని ఏంటయ్యా అంటే, చాలా మంది అనుకుంటారు, ఒక మంచి బిల్డింగ్ కట్టుకోవాలి, నా పిల్లల్ని చదివించుకోవాలి. అదొక అందరు కూడా
ఆ తరువాత ఇంకా నేను సంపాదించుకోవాలి. ఇవి కాదు మనం చేయవలసిన పనులన్నీ కూడా. ఆమేన్. ఇంతవరకు మన కోసం మనం జీవించాం. హల్లెలూయా. ఇప్పుడు మనం ఎక్కడ జీవిస్తున్నామంటే అతి తక్కువ కాలములో మనము మనకు రాజ్యమునకు ఎత్తబడే కాలములో జీవిస్తున్నాం ఈరోజు. హల్లెలూయా. ఎందుకంటే ఇప్పటిదాకా చక్కగా ఆడతా పాడతా భయం లేకుండా జీవించాం. ఆమేన్. కానీ చూడండి, ఈ 3వ వేవ్ జరిగిపోయిన తరువాత మరియు ఎత్తబాటుకు కొంతకాలం మాత్రమే ఉంటది. హల్లెలూయా. ఎందుకంటే అది దేవుని యొక్క వాక్యం. అది ఆమేన్. దేవుని చిత్తమైతే ఎప్పుడైనా నేను చెబుతాను ఈ తెగుల గురించి. ఆమేన్. హల్లెలూయా. ఎత్తబాటుకు కొంచెం మాత్రమే మనకు సమయం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యొక్క పనిలో మనం ఉండాలి. హల్లెలూయా. మనము ఈ లోకానికి ఎందుకు వచ్చామని అంటే దేవుని పని చేసి మనం మరలా తిరిగి ఆయన దగ్గరికి పోవడానికే మనం వచ్చాము ఈరోజు. కాబట్టి మనము బ్రతికి ఉండగానే మనము ఏం చేయగలమో అది మనం చేయాలి ఈరోజు. హల్లెలూయా. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు మనము దేవుని కోసం పని చేయకుండా, దేవుని కోసం జీవించకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తే రేపొద్దున దేవుడు తప్పకుండా మనల్ని లెక్కడుగుతాడు ఆయన. హల్లెలూయా. నువ్వు నా కోసం భూలోకంలో ఏం చేశావు? హల్లెలూయా. ఒకవేళ మనం మన పెద్ద కొడుకుని, అయ్యా నా పెద్ద కుమారుని బాగా చదివించి డాక్టర్ చదివించా, అది దేవుని లెక్కలో పనికిరాదది. హల్లెలూయా. నా 2వ కుమారుణ్ణి నేను బాగా చదివించి సాఫ్ట్వేర్ చేశా, అది పనికిరాదు. హల్లెలూయా. అయ్యా నా పెద్ద కూతుర్ని బాగా చదివించాను, మా ఊర్లో అందరూ చదువుకున్న దానికంటే నా పెద్ద కూతుర్ని బాగా చదివించి నేను లాయర్ని చేశా అంటే అది కూడా పనికిరాదు దేవుని దగ్గర. ఈ చదువులు, ఈ బిల్డింగ్లు అన్నీ కూడా భూలోకం వరకు మాత్రమే వస్తాయి. హల్లెలూయా. కానీ నువ్వు దేవుని కోసం చేసిన పని అది నీతో పాటు వస్తా ఉంటది. హల్లెలూయా. దేవుని కోసం నువ్వు ఒక చిన్న పని చేసి చూడు, దానికి తప్పకుండా నీకు దీవెన ఉంటున్నది. హల్లెలూయా. అందుకనే వాక్యం అంతా ఉన్నది, నువ్వు దేవుని కోసము చేసిన క్రియలు అవి నేను వెంబడిస్తా ఉంటావంట. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? మనము దేవుని కోసం చేసిన క్రియలు అవి మనల్ని అక్కడి వరకు కూడా వెంబడిస్తాను అంటవి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము ఈ చివరి కాలములో దేవుని కోసము జీవించే కాలములో మనము జీవిస్తూ ఉన్నాము ఈరోజు. హల్లెలూయా. చాలా మంది ఇలా అనుకోవచ్చు, 2వ వేవ్ అయిపోయింది చక్కగా జీవించవచ్చు కానీ. హల్లెలూయా. ఆల్రెడీ 2వ వేవ్ ముగించక మునిపే 3వ వచ్చేసింది. ఆమేన్. ఈ 3వ దానిలో ఉన్న భయంకరం ఏంటంటే మానవుడు బ్రతికుండగానే లోపల కులిపోతాడు. ఆమేన్. ఒకప్పుడేమో ఈ కోవిడ్ లక్షణాలు ఏంటంటే తగ్గడం, జలుబు, జ్వరం ఇవన్నీ వస్తే మనం ఏం చేసేవాళ్ళం? వెళ్ళి టెస్ట్ చేయించుకునేవాళ్ళం. ఆమేన్. కానీ ఇప్పుడు ఆ సిమ్టమ్స్ అనేవి ఏది కూడా ఉండమంటున్నారు. అంటే నీకు లక్షణాలు లేకుండానే లోపల నువ్వు కుళ్ళిపోతావంటావు. హల్లెలూయా. చూడండి, మనిషి బ్రతకడానికి కూడా ఇక అవకాశమే లేదది. చూడండి, నేను చాలాసార్లు చెప్పాను, మానవుడు బ్రతికుండగానే కుళ్ళిపోతాడు అని దేవుడు ఆయన వాక్యములో ఆయన రాసి పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు లేఖనం మరి నెరవేరాలా వద్దా? అది నెరవేరాలి. చదవండి ఒకసారి, మీకు చూపించి నేను వాక్యంలోకి వెళ్ళిపోతాను. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనం, పేజీ నంబరు 784, పాత నిబంధన గ్రంథములో ఉంటుంది. జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 12వ వచనము, పేజీ నంబర్ 784. చదవండి, మైకు చదవండి, మైకులో చదవండి మీరు మైకు. మరియు యెహోవా తెగుళ్ళు పుట్టించి యెరూషలేము మీద యుద్ధము చేసి
జనములందరినీ ఇలాగున మెట్టును, వారు నిలిచి ఉన్న పాటుగానే వారి దేహములు కుళ్ళిపోతాయి. హల్లెలూయా. మానవుడు పైకి చూస్తాకి ఆలోచనగానే ఉంటాడు, కానీ ఏమైందంట, లోపల మన శరీరంలో ఉన్న భాగాలు మొత్తం కూడా కుళ్ళిపోతా ఉంటవి. హల్లెలూయా. అందుకనే ఈ యొక్క కోవిడ్ లో ఏం జరిగింది అంటే, మానవుడు పైకి బాగానే ఉంటా ఉన్నాడు ఆమె, కానీ లోపల ఆ యొక్క ఊపిరితిత్తులు, ఆ యొక్క గుండె కావచ్చు, ఏదైనా కానీ డాక్టర్లు అంటున్నారు, అయ్యా 50% ఆల్రెడీ అనేది పాడైపోయింది. హల్లెలూయా. అదే కుళ్ళిపోవడం అంటే. ఈ యొక్క రాబోయే తెగులలో కూడా మానవుడు ఇంకా పూర్తిగా కుళ్ళిపోతా ఉంటాడు. హల్లెలూయా. దానికి ఒక మంచి ఉదాహరణ క్యాన్సర్. ఆమె చూడండి, క్యాన్సర్ పేషెంట్కి ఏం జరిగింది, పైకి ఆ వ్యక్తి చూసాక బాగానే ఉంటాడు ఆమె, కానీ ఆ లోపల ఉన్న కణాలు ఏమవుతావంటే లోపల కుళ్ళిపోతా ఉంటవి. హల్లెలూయా. అందుకనే క్యాన్సర్ పేషెంట్ కి ఆ యొక్క కత్తిపెట్టి ఆపరేషన్ కూడా లేదు. ఎందుకని, కత్తిపెట్టి ఆపరేషన్ చేస్తే అవి చనిపోతాడు కాబట్టి. హల్లెలూయా. క్యాన్సర్ దానికి ఒక మంచి ఉదాహరణ. హల్లెలూయా. ఇప్పుడు ఈ రాబోయే కాలములో తెగుళ్ళు అంటే ఏదో కాదు కానీ అయ్యే వైరస్లు. హల్లెలూయా. ఈ వైరస్లకు, ఈ తెగుళ్లకు మానవుడు ఏమవుతాడు అంటే లోపల కుళ్ళిపోతా ఉంటాడు. హల్లెలూయా. పైకి మాత్రం చక్కగా నవ్వుతానే ఉంటాడు. అందుకని సెకండ్ వేవ్ లో ఏం జరిగిందంటే, పైకి చక్కగా మాట్లాడుతూనే ఉన్నారు. కొంతమంది ఏమైంది, మాట్లాడుతూ చనిపోతూ ఉన్నారు. హల్లెలూయా. అదేంటి, లోపల వారి యొక్క భాగాలు మొత్తం కూడా పాడైపోయింది ఇంకా. హల్లెలూయా. డాక్టర్లు అందుకే అంటున్నారు, అమ్మా ఇక మేము ఏమి కూడా చేయము. ఎందుకని, ఆ యొక్క మెడికల్ ట్రీట్మెంట్ కి సహకరించే విధంగా నీ చేయడము లేదు. హల్లెలూయా. కాబట్టి అలాంటి భయంకరమైన కాలములో మనం జీవిస్తున్నాం ఈరోజు. ఆమేన్. ఆ యొక్క దేహాలు మొత్తం కూడా కుళ్ళిపోతాయి. వారి యొక్క కన్ను త్వరలో ఉండి కుళ్ళిపోవును. హల్లెలూయా. వారి కళ్ళేమవుతవి, అవి కూడా కుళ్ళిపోతవి. హల్లెలూయా. ఆకాశ పక్షులు మనం బ్రతికి ఉండగానే, ఒకవేళ ఉదాహరణకి ఒక గ్రద్ద ఎగురుకుంటా వెళ్తా ఉండేది ఆకాశంలో. ఆమె అది ఎగురుకుంటా ఎగిరిపోతా ఉండేది. మన మీద వాలి మనం ఎలాగైతే ఆ యొక్క ఫోర్కుతో మనం ఏం చేస్తాం, ఫోర్కుతో ఆ యొక్క చికెన్ మనము ఇలా తీసుకొని తింటాం. అవునమ్మా. అలాగే మన శరీరాన్ని కూడా పక్షులు ఏం చేస్తామంటే అది చక్కగా ఇలా ఒలుచుకొని తినేస్తా ఉంటవి. హల్లెలూయా. మా అందరికి అర్థమవుతుందమ్మా. చూడండి, ఈ తెగుళ్ళు, ఈ యొక్క వైరస్లు, ఇవన్నీ ఎవరి మీదకి వస్తామంటే, ఎవరైతే దేవుడు పంపిన ప్రవక్తను, ఎవరైతే ఆ గడియ పంపిన వర్తమానము తోసి వేశారో తప్పకుండా వారి మీద దేవుడు వారి తెగుళ్ళు కుమ్మరిస్తూ ఉంటారు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క విధానము పాత నిబంధన కాలంలోంచే ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మనము దేవుడు మనల్ని పిలిచినప్పుడే మనము దేవుని వాక్యం లోబడాలి. హల్లెలూయా. నువ్వు లోబడకుండా కనుక నువ్వు తోక ఆరిస్తా ఉన్నావా, దేవుడు ఏం చేస్తాడు, కత్తిరించేస్తాడు. హల్లెలూయా. ఇక ఏమీ కూడా ఉండదండి. ఈ విధముగా మనము కూడుకున్నాం, కానీ రాబోయే కాలంలో ఇలా కూడుకొని దేవుణ్ణి ఆరాధించే కాలం అనేది ఉండదు. హల్లెలూయా. కాబట్టి మనం ఈ రోజు ఎత్తబడే కాలంలో మనం జీవిస్తున్నాం. ఈ రోజు అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? ఎందుకంటే చాలా కాలం తర్వాత సంఘ చర్చికి వచ్చేపాటికి కొంతమందికి చాలా కొత్తగా ఉంటది. అవునా? చూడండి, ఉదాహరణకి స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉన్నారు. అవునమ్మా. స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్ ఉన్నప్పుడు ఏం చేస్తారు, పొద్దున్నే చక్కగా లేచి టాయిలెట్ అయ్యి క్యారేజీ కట్టుకొని ప్రతిరోజు కూడా స్కూల్కి వాళ్ళు వెళ్తా ఉంటారు. వాళ్ళు రెగ్యులర్గా స్కూల్కి పోతా ఉన్నప్పుడు ఒక వారం రోజులు కనుక స్కూల్కి వెళ్ళడం మానేసి ఏమవుతుంది,
ఆ తర్వాత మరలా స్కూల్కి వెళ్ళాలంటే వెళ్ళబుద్ధి కాదు. అవునా? స్కూల్కి వెళ్ళండి రా అంటే వాళ్ళు ఏమంటారంటే, మమ్మీ రేపొద్దున వెళ్తాలే, డాడీ ఈరోజు కొంచెం నాకు బాగోలేదు, రేపొద్దున వెళ్తాలే స్కూల్కి అని వాళ్ళు ఏమైంది, క్రమాన్ని వాళ్ళు తప్పిపోయారు. హల్లెలూయా. చూడండి, ఒక స్కూల్కి వెళ్ళే విద్యార్థి ప్రతిరోజు స్కూల్కి వెళ్ళడం మానేసినప్పుడు ఎప్పుడైతే స్కూల్కి వెళ్ళడానికి అతనికి మనసు ఉండదు. అవునమ్మా? అలాగే మనందరం ఎవరు ఈరోజు, మనము కూడా దేవునికి విద్యార్థులనే రోజు. హల్లెలూయా. మనకి మాస్టర్ ఎవరు అంటే దేవుడే మనకు మాస్టర్. హల్లెలూయా. దేవుడు ఆయన వాక్యము ద్వారా మనతోటి ఆయన మాట్లాడుతూ ఉంటారు ఆయన. హల్లెలూయా. స్కూల్కి వెళ్తే టీచర్లు ఏం చెబుతారు, చదువు ఏం నేర్పిద్దంటే ఒక మనిషితో మనం ఎలా మాట్లాడాలో. అవునమ్మా? అందుకనే చాలా మంది అంటూ ఉంటారు, అరే అసలు చదువుకున్నావా అంటారు. చదువు లేనోడు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. అవునమ్మా? కానీ చదువుకున్నవాడు ఎలా మాట్లాడతాడు, చక్కగా మంచిగా మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. ఇప్పుడు విద్య అనగా చదువు ఏం చేస్తా ఉన్నది, ఈ లోకములో మనము ఎలా జీవించాలో, హల్లెలూయా, మనము ఎవరితో ఎలా మాట్లాడాలో ఈ లోకములో విద్య మనకు నేర్పిస్తూ ఉంటది. హల్లెలూయా. అదే మనకు మాస్టారు మనం నేర్పిస్తూ ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఈ లోకములో ఉన్న విద్య, నాగరికత, ఈ యొక్క జ్ఞానము, ఇవన్నీ కూడా ఒక టీచర్ ద్వారా మనం నేర్చుకుంటాం. హల్లెలూయా. ఈ విద్య ఎక్కడి వరకు పనిచేసిద్ది, ఈ లోకం వరకు మాత్రం మనం పని చేస్తుంది. హల్లెలూయా. కానీ మన దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఆయన కూడా మనకు మాస్టర్ ఆయన. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యం అంటా ఉన్నది, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలందరూ కూడా దేవుని చేత మాత్రమే వాళ్ళు బోధించబడతారు. చదవండి ఒకసారి. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనం. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 13వ వచనం. పేజీ నంబర్ 615. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము నొందుతారు. హల్లెలూయా. ఇప్పుడు మనమందరం ఎవరమంట, దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. హల్లెలూయా. అంటే దేవునికి మనందరము కూడా స్టూడెంట్లమై ఉన్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఉపదేశం అంటే ఏదో కాదు కానీ అదే వాక్య బోధాది. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు మనందరికీ ఏం నేర్పిస్తున్నాడంటే రాబోయే ప్రపంచంలో మనం ఎలా జీవించాలో దానికి సంబంధించిన జీవితమును మనకి ఇక్కడ ఆయన ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందరికి అర్థమవుతుంది అందరూ కూడా. కాబట్టి దేవుడే మనకు ఉపాధ్యాయుడు ఆయన. హల్లెలూయా. ఆయన మనకి ఎవరు, మాస్టారు. అవునమ్మా? అందుకనే దేవుడు మనకి ఏం నేర్పిస్తా ఉన్నాడంటే రాబోయే ప్రపంచంలో మనం ఎలా జీవించాలో ఇక్కడే మనకు ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చాలా మందికి నోరేసుకొని పడే అలవాటు ఉంటుంది. అవునమ్మా? మనం అంటాం, నువ్వు పోట్లాడే అలవాటును నోరేసుకొని మాట్లాడబట్టి తగ్గించుకోవాలంటాం. కానీ వాళ్ళు ఏమంటారు, నేనంతే. అవునా? నేనెంతే అంటే దేవుని దగ్గర కుదరదు అది. హల్లెలూయా. ఆ రాజ్యానికి అది పనికి రాదు. హల్లెలూయా. కాబట్టి ఆ రాజ్యంలో దేవుడు ఏమంటాడంటే నువ్వు తగ్గించుకోవాలి. హల్లెలూయా. నేను తగ్గించుకున్నాను కాబట్టి నువ్వు కూడా ఏం చేయాలి, మనము తగ్గించుకోవాలి. అలా కాకుండా నేనంతే అంటే ఏమవుతుంది, వచ్చిన తర్వాత నరకానికి తొందరగా పోతా ఉంటాడు. హల్లెలూయా. అలాగే ఆ దేశంలో యొక్క వస్త్రధారణ వేరే విధముగా ఉంటది. హల్లెలూయా. అందుకనే మన మాస్టర్ గారు ఏం చెబుతున్నారంటే, హల్లెలూయా. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారమ్మా? అందరికి అర్థమవుతుందా? అర్థమవుతుందమ్మా? కాబట్టి మన మాస్టర్ అయిన దేవుడు ఏమని మనకు బోధిస్తున్నారంటే ఆ లోకానికి సంబంధించిన ఆ యొక్క విశ్వాసులు, ఆ యొక్క విద్యార్థులు, స్త్రీలు ఆ యొక్క వెంట్రుకలు కత్తిరించుకోకూడదని వాక్యం మనకు బోధిస్తూ ఉంటారు. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి, ఆ లోకానికి సంబంధించి మనం ఎక్కడ ట్రైన్ అవుతూ ఉండాలి. హల్లెలూయా. అలాగే
మనము ఎలాంటి బట్టలు వేసుకోవాలో కూడా దేవుడు ఆయన మనకు బోధిస్తూ ఉంటాడు. ఆయన హల్లెలూయా. దేవుడు అంటూ ఉన్నాడు, ఒక స్త్రీ పురుషుని యొక్క బట్టలు వేసుకోకూడదు. హల్లెలూయా. అంటే ఒక స్త్రీ ఎప్పుడు కూడా ప్యాంటులు వేసుకోకూడదు. హల్లెలూయా. అదేంటి? ఆ దేశానికి సంబంధించిన విద్య అది. హల్లెలూయా. ఈ విధముగా దేవుడు ఆయన మనకి ఆ యొక్క వాక్యమును ఆయన నేర్పిస్తూ ఉంటాడు. ఆయన హల్లెలూయా. మనం నేర్చుకోవాలా, దాన్ని తోసేయాలా? నేర్చుకోవాలి. ఎందుకంటే ఆ దేశంలో ఉండాలి అంటే ఇక్కడ మనం ట్రైనింగ్ అవ్వాలి. హల్లెలూయా. ఇక్కడ ట్రైనింగ్ అవ్వకుండా, చదువు నేర్చుకోకుండా నువ్వు ఉద్యోగం చేయాలంటే కుదరదు. హల్లెలూయా. కాబట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత వాక్యం వినాలి అంటే కొంతమందికి చాలా కష్టంగా ఉంటది, అవునా? కానీ దేవుడి వాక్యం అంటా ఉన్నది, రాజుల దావీదు అంటూ ఉన్నాడు, జనులు యెహోవా మందిరానికి వెళ్దామని చెప్పుకున్నప్పుడు నేనెంతో సంతోషించేవాడినని. హల్లెలూయా. ఎందుకంటే ఒక్క దినము దేవుని యొక్క మందిరంలో గడుపుట 1000 దినముల కంటే ఎంతో శ్రేష్టమైనది. హల్లెలూయా. నువ్వు 1000 రోజులు నువ్వు బ్రతికిన దినముల మొత్తం కూడా లోకములో గడుపుట కంటే, హల్లెలూయా, దేవుడు నీకిచ్చిన ఆయుష్ కాలములో ఒక్క రోజు నువ్వు గడిపితే అది ఎంతో శ్రేష్టమైనది. హల్లెలూయా. కాబట్టి మనం ఏం చేయాలి? ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధికి వస్తాయి మనము వేగముగా ఉండాలి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని మనము ప్రేమించాలి. ఆమేన్. అర్థమవుతుందమ్మా? ఎందుకంటే దేవుని వాక్యాన్ని ప్రేమించేవాడే దేవుని యొక్క మాటలు వింటూ ఉంటారు. హల్లెలూయా. దేవుడు అంటే మరి దేవుని వాక్యం అంటే లెక్కలైన వాళ్ళు వాక్యాన్ని వాళ్ళు ఈ చెబుతామని ఈ చెబుతా వాళ్ళు వదిలేస్తా ఉంటారు. హల్లెలూయా. కానీ మనం ఎప్పుడు కూడా అలాగూ చేయరాదు. హల్లెలూయా. చూడండి, ఒక్క విషయం చెప్పిన వాక్యాలు వెళ్ళిపోతాను. చూడండి, మన ప్రవక్త కాలములో, అమ్మ అందరు ఇక్కడే ఉన్నారమ్మా, చూడండి, మన ప్రవక్త కాలములో మరి ఆ యొక్క అమెరికా దేశములో ఆ యొక్క జెఫర్సన్ విల్లా అనే పట్టణములో ఆ యొక్క ప్రవక్త గారు చర్చి ఉండేది. ఆమేన్. చూడండి, ఆ యొక్క బెన్నా టబర్నికల్కి మరి చాలా మంది ఆ చుట్టుపక్కల ఉండే ప్రాంతాల వాళ్ళు తక్కువ మంది, కానీ ఎక్కువ శాతం మంది ప్రజలు ఎక్కడి నుంచి ఆ చర్చికి వచ్చేవాళ్ళంటే బయట రాష్ట్రాల నుండి వాళ్ళు సంఘానికి వస్తూ ఉండేవారు. హల్లెలూయా. జాగ్రత్తగా వాక్యాన్ని. ఎందుకయ్యా ఆ యొక్క ఊళ్ళో ఉన్న ప్రజలు తక్కువ మంది వచ్చేవారు. అమ్మ ఫ్యాన్ వేసుకొని, ఫ్యాన్ కట్టేసరి, ఫ్యాన్ వేసుకొని చక్కగా ఫ్యాన్ వేసుకోండి. లేదు, ఫ్యాన్ వేసుకోండి, కరెంట్ ఉంది. అది ఎవరు ఫ్యాన్లు కట్టేశారు, ఆన్ చేస్తే మీరు కట్టేసుకున్నారా? సరే, చూడండి, బ్రహ్నాం గారి చర్చికి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు వచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది, కానీ ఆ బయట ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ మంది ఉంటారు. హల్లెలూయా. ఇప్పుడు ఉదాహరణకి ఈ సంఘానికి రావాలంటే ఢిల్లీ నుంచి, హైదరాబాద్ నుంచి, బొంబాయి నుంచి, అలా వేరే వేరే రాష్ట్రాల నుంచి ఆ బెన్నా టబర్నికల్ వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. చూడండి, ఎందుకని వాళ్ళు వచ్చేవాళ్ళంటే ఆయన దేవుడి యొక్క ప్రవక్త అని వాళ్ళకి తెలుసు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఈ కాలానికి ఒక ఏలియా ప్రవక్తను పంపిస్తాడని వాగ్దానం చేశారు. హల్లెలూయా. కాబట్టి ఈ గడియకు, ఈ కాలానికి ప్రవక్త ఎవరంటే ఆయనే ప్రవక్తగా ఉన్నాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని మనం విందాము, ఆయనలో ఉండి దేవుడు చేసే కార్యములు మనము కనులారా చూద్దామని చాలా మంది కూడా వేరే రాష్ట్రాల నుంచి, కొన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి వాళ్ళు 2 రోజులు 3 రోజులు కారు నడుపుకుంటూ ప్రయాణం చేసి వస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. కొంతమంది అయితే ఒక్క రోజు మీటింగ్ కోసము ఛార్జీలకు డబ్బులు లేనప్పుడు ఏం చేసేవాళ్ళంటే వారికి ఉన్న ఆవులు, గేదెలు అవి మొత్తం కూడా అమ్మేసి ఆ ప్రయాణ ఛార్జీలకు డబ్బులు సమకూర్చుకొని ఆమె ఆ యొక్క డబ్బులు, చూడండి వాళ్ళు ఎంత త్యాగంతో వస్తున్నారో చూడండి, అర్థమవుతున్న కూడా దేవుని కోసము
నువ్వు త్యాగముగా చేస్తే దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు నేను ఎలాగైనా సరే ఆ యొక్క బ్రహ్మాండకి వెళ్ళాలి. హల్లెలూయా. ఆయన సంఘానికి వెళ్ళి ఆయన చెప్పే వర్తమానం వినాలి. ఆయన ద్వారా నేను దేవుని యొక్క మేలును పొందుకోవాలని వారు ఎంతో ఆశపడి వారికి ఉన్నవి మొత్తము కూడా అమ్మేసి ప్రయాణం చేస్తూ వస్తూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. కొంతమంది రైల్లో వచ్చేవారు, కొంతమంది కారుల్లో వాళ్ళ యొక్క కుటుంబాన్ని మొత్తాన్ని వేసుకొని ఆ దారిలోనే స్నానాలు చేయడం, దారిలోనే స్నానాలు చేయడం, ఆ యొక్క దారిలో ఉండే పక్కనే టిఫిన్ చేయడం వాళ్ళు వస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది అయితే ఆ యొక్క ప్రయాణ ఖర్చులకు డబ్బు సరిపోవేమని కొంతమంది ఏమీ తినకుండా కూడా వచ్చేవారు. హల్లెలూయా. ఏం చేసేవాళ్ళంటే ఆ యొక్క మొక్కజొన్న ఆ పేలాలు అవన్నీ కూడా వాళ్ళు బాక్సులో పెట్టుకొని వస్తూ ఉండేవాళ్ళు. ఎందుకని బయట టిఫిన్ కనుక మనం చేస్తే మన ప్రయాణానికి డబ్బులు సరిపోవు. హల్లెలూయా. వాళ్ళు అంత త్యాగముతో అన్ని అమ్ముకొని ఎంతో ఆశతో ఎంతో మంటతో వాళ్ళు ఆ యొక్క బ్రహ్మాండకి వచ్చేవాళ్ళు. హల్లెలూయా. ప్రవక్త అంటున్నాడు, బ్రహ్మాండకలు ఓపెన్ చేసేది ఉదయం పూట 9 గంటలకు అనుకోండి. హల్లెలూయా. ప్రజల మొత్తము కూడా అర్ధరాత్రి 2 గంటలుగా వచ్చేవాళ్ళు అక్కడ. హల్లెలూయా. అర్ధరాత్రి 2 గంటలు రావడం మాత్రమే కాదు కానీ క్యూలో నిలబడుతూ ఉండేవాళ్ళు. హల్లెలూయా. వరుస క్రమంలో ఒకరి తర్వాత ఒకరు నిలబడేవాళ్ళు. ఎప్పుడెప్పుడు డోర్లు ఓపెన్ చేశారో ఒక్క నిమిషంలోనే ఆ యొక్క చర్చి మొత్తం కూడా ఫుల్ అయిపోయేది. హల్లెలూయా. చూడండి, వాళ్ళు ఎంతో ప్రయాసతో ఎంతో త్యాగముతో వాక్యం వినేందుకు వచ్చేవారు. హల్లెలూయా. దేవుడు వారి ప్రయాస చూసేవాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది క్యాన్సర్ వ్యాధితోనూ, కొంతమంది ఆ యొక్క ప్రార్థన ఔషధాలు వచ్చేవాళ్ళు. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే వాళ్ళు అంత ఆశతో వచ్చేవాళ్ళు, ప్రవక్త దగ్గరికి ఎవరైనా వచ్చి ప్రార్థన చేయించుకోవాలంటే ఒక ప్రార్థన కార్డు ఉండాలి. ఇక కొన్ని వందల వేల లక్షల మంది ఉండేవాళ్ళు కదమ్మా. అందరిని పిలిస్తే ఏమయ్యేది, గుంపులుగా వచ్చేస్తూ ఉంటారు. కానీ ఆయన ఏం చేసేవాడంటే, ఇదిగో నీకు 1వ నెంబర్, నీకు 2వ నెంబర్, ఇలా కార్డులు ఇస్తూ ఉండేవాడు. అప్పుడు 1వ నెంబర్ కార్డు ఇచ్చినప్పుడు ఏమవ్వాలి, నువ్వు రావాలి. అప్పుడు ప్రవక్త ఆయన కోసం ప్రార్థించేవాడు. హల్లెలూయా. ఈ విధముగా చాలా మంది వాళ్ళు గుంపులుగా వచ్చేవాళ్ళు ఆ యొక్క ప్రార్థనా మందిరానికి. కానీ చూడండి, కొంతమందికి ప్రార్థన కాదు అందేవి కాదు. మరి వాళ్ళు చాలా దూర ప్రాంతం నుండి వచ్చారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? కానీ దేవుడు తెలుసు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటో. హల్లెలూయా. ప్రవక్త ఆ యొక్క బలిపీఠం మీద నుండి వాక్యాన్ని బోధిస్తూ ఉండేవాడు. వాళ్ళ దగ్గర ప్రార్థన కార్డు లేకపోయినప్పటికీ కూడా ప్రవక్తలో ఉండి దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉండేవాడు. హల్లెలూయా. ఇదిగో నీ పేరు ఫలానా సహోదరి, నువ్వు ఇన్ని వేల కిలోమీటర్ల దూరం నుంచి నువ్వు ఎంతో కష్టంతో కుటుంబంతో నువ్వు కారు నడుపుకొని వచ్చావు. ఇదిగో నీ సమస్య ఇది, నువ్వు ఎన్నో సంవత్సరాల నుండి కూడా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నావు కానీ నీ సమస్య తగ్గలేదు. హల్లెలూయా అని ఆయన చెప్పేవాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన ఇలాగంటూ ఉండేవాడు, ఇదిగో దేవుని యొక్క దూత ఇప్పుడు నీ పక్కనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఆ యొక్క వెలుగు నీ మీద వేలాడుతున్నది. నువ్వు నమ్ముతున్నావా దేవుని స్వస్థపరచన్న చెప్పినప్పుడు అవంటూ ఉండేది, నేను నమ్ముతున్నానయ్యా అని. హల్లెలూయా. చూడండి, ఆ విధముగా మనము త్యాగం చేసి వచ్చినప్పుడు, మనము ఆశతో వచ్చినప్పుడు దేవుడు ఏం చేస్తాడు, మన యొక్క ప్రతి ఆశను కూడా ఆయన తీరుస్తాడు ఆయన. హల్లెలూయా. అందుకని దేవుని దగ్గరికి వస్తే మనం ఎలా రావాలమ్మా, ఒక ఆశతో, ఒక మంటతో, ఒక దాహంతో మనం రావాలి. హల్లెలూయా. అందుకే యేసయ్య అన్నాడు, ఆకలి దప్పికలు కలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. దేనికోసం ఆకలి దప్పిక? అన్నం కోసమా? కాదు, దేవుని వాక్యం కోసం. హల్లెలూయా. వారు ఆ విధముగా ఎంతో కష్టముతో ఎంతో ప్రయాసతో వారు చాచి లేకపోయినా, ఏమి తిన్నా తినకపోయినా కుటుంబం మొత్తము వేసుకొని వారు ఎంతో కష్టపడి వచ్చినప్పుడు దేవుడు వారి ప్రయాస చూసేవాడు. డాక్టర్లకే
చేతకాని రోగములను దేవుడు, వ్యాధులను దేవుడు స్వస్థపరిచేవాడు ఆ కూటమిలో. హల్లెలూయా. మరలా వారు తిరిగి వెళ్ళినప్పుడు ఎంతో సంతోషంతో తిరిగి వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే వారు వచ్చిన ప్రయాస వృధా కాలేదు కాబట్టి. హల్లెలూయా. అందుకనే మనం ఎప్పుడూ కూడా దేవుని దగ్గరికి ఒక ఆశతో వస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇదిగో నాకు ఈ వ్యాధి ఉన్నది, తప్పకుండా నా యేసయ్య నన్ను స్వస్థపరుస్తాడు. హల్లెలూయా. ఇదిగో నా కుటుంబంలో ఈ యొక్క బలహీనత ఉన్నది, తప్పకుండా దేవుడు నాతో మాట్లాడుతాడు. ఒక ఆశతో మనము దేవుని దగ్గరికి రావాలి. హల్లెలూయా. మన దగ్గర ఉన్నారమ్మా. అదే కానీ ఏ ఆశ ఏ మంటలు లేకుండా వస్తే నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు నువ్వు ఎలాగైతే వచ్చావో అలాగే తిరిగి వెళ్ళిపోతూ ఉంటావు. హల్లెలూయా. కానీ ఒక ఆశతో నువ్వు వస్తే ఏమైతే తిరిగి వెళ్ళినప్పుడు దేవుని వాక్యాన్ని దేవుని యొక్క దీవెనను పొందుకొని నువ్వు తిరిగి వెళ్తా ఉంటావు. హల్లెలూయా. అందుకని ప్రవక్త అంటాడు, నీవు లోపలికి వచ్చే ముందులా ఒక పాపిగా నువ్వు వస్తే నువ్వు మళ్ళా తిరిగి వెళ్ళేటప్పుడు ఒక పాపిగా తిరిగి వెళ్ళమాక. హల్లెలూయా. దేవుని వాక్యం మీద నీవు దేవుని వాక్యంతో సరి చేసుకొని ఒక నీతిమంతుడిగా నువ్వు తిరిగి వెళ్ళాలి. హల్లెలూయా. చూడండి, ఒక మనిషి దేవుని దగ్గరికి వచ్చినప్పుడు పాపిగా వచ్చాడు, మరలా అలాగే వెళ్ళిపోతే అతనికి ఏ లాభం అది? అవునమ్మా, చనిపోతాడు. చనిపోతే ఏమవుతాడు? తిరిగి నరకానికి వెళ్తాడు. హల్లెలూయా. అలా కాకుండా అతను దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని వాక్యాన్ని విన్నాడు, తన జీవితాన్ని సరి చేసుకున్నాడు, తిరిగి వెళ్తేప్పుడు నీతిమంతులుగా వెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఒకవేళ అతను వెళ్ళేటప్పుడు కొన్ని రోజులు కదా చనిపోవచ్చు. హల్లెలూయా. అప్పుడు అతను చనిపోయిన దేవుని రాజ్యంలో ఉంటాడు ఆ వ్యక్తి. ఆమేన్. కాబట్టి దేవుని వచ్చే మనము ఎప్పుడు ఎలా రావాలి? ఒక ఆశ కలిగి రావాలి. ఆకలి మన దప్పిక కలిగి మనము దేవుని దగ్గర రావాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే దేవుడు మనతో ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అమ్మ అందరికి అర్థమవుతుందమ్మా? అందరూ అలసిపోయారు. అమ్మ అందరికి అలసిపోయారు. మీ వాక్యం ఉంటున్నారా? చెప్పండి. కాసేపు ఇంకా వాక్యాన్ని ముగించి వేస్తా. ఒక 30 నిమిషాలు చెప్పి వాక్యం ముగించి వేస్తాను. సమయం 10 గంటలైంది. 10:30కి ముగించి వేస్తా. హల్లెలూయా. కాబట్టి మరి ఆ గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడని నమ్ముతున్నారు మీరందరూ కూడా. మరి ప్రవక్త కాలములో ఆయన ఏ విధముగా అయితే ఉన్నాడో ఇప్పుడు కూడా ఈ ఉదయకాల సమయంలో మన మధ్యలో ఆయన సంచరిస్తూ ఉన్నారు. ఆయన హల్లెలూయా. అదే అగ్ని స్తంభము, అదే గొప్ప వెలుగు మన మధ్యలో సంచరించే దేవుడుగా ఉన్నారు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన వాగ్దానం చేశాడు, ఎక్కడైతే 2 లేక 3 నా నామములో. హల్లెలూయా. ఆయన పేరేంటి? ఆయన పేరేనమ్మా యేసు క్రీస్తు నామములు. హల్లెలూయా. అందుకే అన్నాడు నా నామములో. హల్లెలూయా. ఆయన నామము తండ్రి కుమార పరిశుద్ధాత్మ కాదు. హల్లెలూయా. ఆయన నామము ఎల్ షద్దై కాదు. ఆయన పేరు యెహోవా ఈరే కాదు. అవన్నీ కూడా ఏమిటంటే దేవుని యొక్క బిరుదులు అవన్నీ కూడా. హల్లెలూయా. దేవుని యొక్క పాత్రలు అవన్నీ కూడా. హల్లెలూయా. యెహోవా రాఫా, యెహోవా ఈరే, యెహోవా షమ్మా. హల్లెలూయా. వేలో పుట్టు పద్మము, ఇవన్నీ కూడా ఏమిటి? ఆయన పాత్రలు, ఆయన బిరుదులు అవన్నీ కూడా. హల్లెలూయా. కానీ ఆయన పేరు ఏంటంటే అదే ప్రభువైన యేసు క్రీస్తు నామది. హల్లెలూయా. ఎవరైతే ఆయన పేరు కలిగి ఉన్న ప్రజలు ఎప్పుడైతే వారు కూడుకొని ఆయన ఆరాధిస్తూ ఉంటారో అప్పుడు ఆయన వారి మధ్యలో సంతరిస్తూ ఉంటారు ఆయన. హల్లెలూయా. అందుకనే చెప్పాడు పర్టికులర్ గా, నా నామములో ఎవరైతే ఉంటారో వారి మధ్యలో నేను ఉంటా అన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఒక స్త్రీ ఒక పురుషుణ్ణి పెళ్లి చేసుకుంటుందో ఆ స్త్రీ యొక్క ఇంటి పేరు ఎవరి పేరు వస్తామా? పురుషుని యొక్క ఇంటి పేరు వచ్చేస్తుంది. హల్లెలూయా. అంటే ఆ స్త్రీ తన భర్త యొక్క పేరును ఆమె ధరించుకుంటుంది ఆమె. హల్లెలూయా. అందుకే అంటారు ఆ యొక్క భార్యను పిలిచినప్పుడు ఏమంటారంటే మిస్టర్ సో అండ్ సో. హల్లెలూయా అని పిలుస్తారు. ఎందుకని? పెళ్లి అయిన తరువాత
ఆమె భర్త పేరు ఉంచుకుంటది కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు భర్తనే ఆమెకు శిరస్సుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు అదే విధముగా సంఘానికి శిరస్సు ఈ రోజు యేసు క్రీస్తే శిరస్సుగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనము దేవుణ్ణి ఎలా పెళ్లి చేసుకున్నామంటే, ఎప్పుడైతే ఆయన వాక్య ప్రకారంగా మనము లోబడి ఆయన వాక్య ప్రకారముగా అపోస్తుల బోధ ప్రకారం బాప్తిసం తీసుకుంటామో అదే మనము క్రీస్తుకి వివాహము చేయబడమంటే. హల్లెలూయా. అప్పటి నుంచి మన యొక్క ఇంటి పేరు పూర్తిగా మారిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే మనము ఆయనకు భార్యగా ఉన్నాము కాబట్టి. హల్లెలూయా. అప్పటి నుంచి మన పేరు ఏమని పిలుస్తారు అంటే మిస్టర్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. అది కూడా కాబట్టి మనము ఆయన శిరస్సు కింద ఉన్నాము కాబట్టి. హల్లెలూయా. ఆయన నామములో మనం బాప్తిసం పొందుకున్నాము కాబట్టి ఇప్పుడు ఆయన కృప చేత మన మధ్యలో సంచరిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. మంచిది. మన దేవుని కృప చేత మరి మీ అందరూ కూడా తిరిగి జన్మించారు. మరి దేవుని చిత్తమైతే మరి మీ అందరికీ మరి కొత్త పేరు పెడతాను, ప్రార్థించండి. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, ఒక మాట చెప్పి వెళ్ళిపోతాను. పేరుకి బైబిల్లో ఒక అర్థం ఉన్నది. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడంటే పేరు మారుస్తూ ఉన్నాడు. ఎప్పుడైతే ఒక వ్యక్తికి దేవుడు పేరు మార్చాడో వాళ్ళ జీవితం కూడా మారిపోయింది అక్కడ. హల్లెలూయా. ఉదాహరణకి శారా ఉన్నది, ఆమె పేరైన ఒకప్పుడు షేరాయ్. హల్లెలూయా. షేరాయిగా ఉన్నప్పుడు ఆమె గొడ్డుబోతుగా ఉన్నది. ఆమె గొడ్డుబోతుగా ఉన్నది, ఆమెకు పిల్లలు లేరు. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడు, షారాయి నుండి షారాగా మార్చాడు ఆమెను. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుడు ఆమె దీవించబోతూ ఉన్నాడో ఆమె పేరు దేవుడు మార్చివేశాడు అక్కడ. హల్లెలూయా. అదే విధముగా అబ్రహాము పేరు అబ్రహాము కాదు, అబ్రాము. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశాడు, అబ్రహాముగా మార్చివేశాడు ఆయన. హల్లెలూయా. హాము అనగా అర్థం ఏమిటంటే జనములకు తండ్రిగా మార్చివేశాడు. హల్లెలూయా. చూడండి, పాత పేరు ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు అలాగే ఉన్నవి. హల్లెలూయా. కానీ దేవుడు పేరు మార్చినప్పుడు ఏమైంది, వాళ్ళ జీవితము మారిపోయింది అక్కడ. హల్లెలూయా. ఎంతగా ముందు జీవితం కంటే వారి జీవితం పూర్తిగా మారిపోయింది అక్కడ. హల్లెలూయా. తర్వాత యాకోబు అంటే అర్థమైందమ్మా, మోసగాడు. హల్లెలూయా. దేవుడు ఆయన పేరుని ఏం చేశాడు, ఇశ్రాయేలుగా మార్చాడు. ఆమె అప్పుడు ఏమైంది, దేవుడు ఆ వ్యక్తిని ఆయన దీవించాడు ఆయన. హల్లెలూయా. ఈ విధముగా ఇక చాలా మంది పేర్లను దేవుడు ఏం చేశాడు. ఉదాహరణకి సీమోను అంటే పేతురు, ఆ పేరేమైంది, పేతురుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. సీమోను పర్యోనా, ఇక నుంచి నువ్వు పేతురుగా పిలువబడతావు. హల్లెలూయా. పేతురు జీవితం ఏమైంది, అప్పటి నుంచి కూడా దేవుని కోసము సేవ చేసే ఒక సేవకుడిగా మారిపోయాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి బైబిల్ గ్రంథములో ప్రతి పేరు మార్పు వెనకమాల ఒక జీవితము, ఒక దీవెన ఉన్నది అక్కడ. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తమైతే మరి పేరు అనేది నేను చెబుతాను, ప్రార్థించండి. హల్లెలూయా. దేవుని అందరిని కూడా దీవించును గాక. ఆమేన్. అందరూ ఇక్కడే ఉన్నారమ్మా. కొద్ది నిమిషాలు మాత్రమే వాక్యాన్ని, ఒక 30 నిమిషాల వాక్యాన్ని చెప్పి నేను ముగించి వేస్తాను. హల్లెలూయా. మరి వాస్తవానికి నేను ఈరోజు ఆ యొక్క తెగుళ్ళ నుంచి నేను చెప్పాలనుకున్నాను, కానీ మరి అది తర్వాత నేను చెబుతాను. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ద్వారా మనము నడిపించబడాలి. హల్లెలూయా. కాబట్టి దేవుని చిత్తమైతే మరి తెగుళ్ళ గురించి, మరి ప్రవచనాల గురించి, మనం ఏ కాలంలో ఉన్నామో మరి వాటి గురించి ఈ యొక్క అంశం అయిపోయిన తర్వాత నేను ఎత్తుకుంటాను. హల్లెలూయా. కాబట్టి మనం చదువుకున్నాము మత్తయి సువార్త 12వ అధ్యాయము 43వ వచనంలో మనం చదువుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం అంటా ఉన్నది, అపవిత్ర ఆత్మ ఒక మనుషుని వదిలిపోయిన తరువాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుతా ఉంటది. హల్లెలూయా. చూడండి, మనము తిరిగి జన్మించినంత వరకు మనము
ఈ యొక్క లోకములో ఉన్నంత వరకు మనకి ఏం జరిగింది అంటే లోకము యొక్క ఆత్మ చేత మనమందరము కూడా నడిపించబడ్డాం. హల్లెలూయా. అంటే ఆ యొక్క లోకములో ఉన్న అపవాది వాడు ఏం చెబితే మనము అదే చేసాం ఒకప్పుడు. హల్లెలూయా. వాడు చెప్పాడు, ఇదిగో ఫలానా స్త్రీతో నీవు అక్రమ సంబంధం పెట్టుకోమని మనం ఏం చేశాము? వారు మాట్లాడకుండా మనము అక్రమంగా జీవించాం. హల్లెలూయా. ఇదిగో నీవు ఫలానా సారాయి కొట్టుకు పోయి నువ్వు ఆ యొక్క మందు కొట్టమన్నప్పుడు మనం ఏం చేశాము? మారు మాట్లాడకుండా మనము కూడా మారు మాట్లాడకుండా మనం ఏం చేసాం? అందరము కూడా ఆ సారాయి దుకాణానికి వెళ్ళి ఇదిగో ఒక సీసా ఇవ్వండి తీసుకొని ఏం చేసాం? మనం తాగుబోతులుగా మారిపోయాం. హల్లెలూయా. మన పాత జీవితం మొత్తము కూడా దయ్యం యొక్క ఆత్మ చేత మనము నడిపించబడ్డాం. హల్లెలూయా. ఇప్పుడు ఎవరు తాగుతారు? ఎవడైతే దయ్యం యొక్క ఆత్మతో ఉంటాడో వాడు మాత్రమే తాగుతాడు. హల్లెలూయా. మరి ఎవరు వ్యభిచారం చేస్తారు? ఎవరైతే దయ్యం యొక్క ఆత్మతో ఉంటారో వాళ్ళు మాత్రమే వ్యభిచారం చేస్తారు. హల్లెలూయా. మరి ఎలాంటి ప్రజలు హత్యలు చేస్తారు? ఎవరైతే దయ్యము చేత నడిపించబడుతూ ఉన్నారో వాళ్ళు మాత్రమే వారు హత్యలు చేస్తూ ఉంటారు. హల్లెలూయా. అందుకనే పౌలు గారు అంటూ ఉన్నారు, చదవండి ఒకసారి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. హల్లెలూయా. మనం ఏమయ్యామంటే మన పాత స్వభావం పూర్తిగా మనము చనిపోయాము ఆత్మీయముగా. హల్లెలూయా. పాపముతోటి అక్రమాలతోటి మనం ఏమయ్యాము? పూర్తిగా చనిపోయాం. అవునమ్మా. ఆత్మీయంగా మనము చనిపోయిన స్టేజ్ లో మనం ఉన్నాము. హల్లెలూయా. ఎప్పుడైతే మనము చనిపోయిన స్టేజ్ లో ఉన్నామో మనము దేవుని యొక్క రాజ్యానికి పోవడానికి మనము అనర్హులుగా ఉన్నాము. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందమ్మా. చూడండి, మనము తల్లి గర్భము ద్వారా ఈ లోకానికి రావడమే పాపమై ఉన్నది. హల్లెలూయా. కానీ మనము ఎలా రావాలి లోకానికి? ఆదాము ఎలాగైతే ఈ లోకానికి వచ్చాడో మనము కూడా ఈ లోకానికి రావాలి. హల్లెలూయా. ఆదాము ఎలా వచ్చాడు ఈ లోకానికి? దేవుడు పలికినప్పుడు ఆదాము సృష్టించబడ్డాడు ఆయన. హల్లెలూయా. అంటే దేవుని వాక్యములోంచి ఆదాము జన్మించాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆదాముకు దేవుడు ఏం చేశాడంటే, నువ్వు ఎలాగైతే నువ్వు పలుకబడిన మాట ద్వారా జన్మించావో దేవుడు ఆదాము కూడా అదే అధికారం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము ఏం చేయాలంటే ఆ గొర్రె పిల్ల జీవగంధములో ఉన్న పేర్లు మొత్తము కూడా ఆయన పలకాల. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందమ్మా. ఇప్పుడు ఉదాహరణకి సోదరుడు ఉన్నాడు, ఆమె ఇదిగో రాంబాబు కలుగునుగా కానీ ఆదాము ఏం చేయాలి? పలకాలి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆదాము పలికాడో ఆ పలుకబడిన మాట ఏమవ్వాలి అంటే అవ్వ యొక్క గర్భములో ఘటము దాల్చాలి. హల్లెలూయా. అలాగైనా యేసయ్య వచ్చింది. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎలా వచ్చాడు? 2వ ఆదాము. యేసుక్రీస్తు ఎవరమ్మా? కడపటి ఆదాము ఆయన. హల్లెలూయా. చూడండి, కన్యక గర్భవతిగా ఉంటుంది. హల్లెలూయా. అంటే వాక్యం ఏమైంది? ఒక కన్యకలో గర్భము దాల్చింది. హల్లెలూయా. ఆ యొక్క గర్భము ద్వారా కడపటి ఆదామైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు ఆయన. హల్లెలూయా. అందుకే అంటూ ఉన్నాడు, నాలో పాపమున్నదని ఎవరు నిరూపించగలడు? హల్లెలూయా. ఏ మనిషి అయినా నిలబడి నాలో పాపమున్నది అని నిరూపించిన సవాలు చేస్తాడమ్మా? ఎవడు కూడా సవాలు చేయలేడు. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి మనిషిలో కూడా ఏదో ఒక తప్పిదం అనేది ఉంటది. హల్లెలూయా. ఇప్పుడు సవాలు చేయాలంటే ఏముండాలి? జీవితం ఉండాలి. హల్లెలూయా. అందుకే అన్నాడు ఆయన, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపిస్తాడు? హల్లెలూయా. ఎందుకంటే
ఆయన పలుకబడిన లేఖనాల ప్రకారంగానే వచ్చాడు ఆయన. హల్లెలూయా. అందుకనే మనం కూడా ఎలా రావాలి లోకానికి? ఆదాము పలికినప్పుడు అవ్వ ఏం చేయాలంటే గర్భము దాల్చాలి. హల్లెలూయా. వాక్యము ఆ యొక్క అవ్వలో గర్భము దాల్చాలి. హల్లెలూయా. ఆ వాక్యము ద్వారా మనం ఈ లోకానికి రావాలి. హల్లెలూయా. అప్పుడే మనము ఆత్మీయముగాను జీవిస్తూ ఉంటాం. హల్లెలూయా. కానీ ఆది కాండంలో ఏం జరిగింది? అక్కడ మనం రావాల్సిన మార్గంలో రాకుండా ఆ యొక్క దెయ్యం యొక్క బోధ ద్వారా మన మార్గం అక్కడ వంకరగా మారిపోయింది. హల్లెలూయా. అప్పటి నుంచి కూడా తల్లి గర్భం ద్వారా మన పుట్టుదల ఏమవుతుంది? చచ్చిపోతా పడతా ఉన్నాం. హల్లెలూయా. ఆత్మీయంగా మనము చచ్చిపోయినాం అక్కడ. హల్లెలూయా. భౌతికముగా కూడా పుట్టుకతోనేమవుతుంది? షుగర్ వస్తూ ఉంది. అవునమ్మా. పుట్టే పిల్లోడికి కూడా షుగర్లు, బీపీలు ఇవన్నీ ఏంటి? రావాల్సిన మార్గం ద్వారా మనము రాలేదు. హల్లెలూయా. అలాగే పుట్టుకతో మనము చనిపోతా లోకానికి వస్తూ ఉన్నాం. హల్లెలూయా. అందుకనే పౌలు గారు అంటూ ఉన్నాడు, మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారుగా ఉన్నారు. హల్లెలూయా. మనం ఏమయ్యామంటే, మరణం అంటే అర్థం ఏమిటంటే దేవునికి మరియు మానవునికి ఎడబాటు. అదవుతుందమ్మా. మరణం అంటే అర్థం ఏంటి? చనిపోవడం అంటే దేవునికి మానవునికి ఎడబాటు అది. హల్లెలూయా. కాబట్టి దేవునికి మనము దూరంగా జీవిస్తున్నాం అంటే ఆత్మీయంగా మనము చచ్చిపోయాం. హల్లెలూయా. పాపములోను అపరాధంలో మనము చచ్చిపోయిన మనల్ని యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు ఆయన. హల్లెలూయా. అమ్మ చదవండి, చదవండమ్మా. మీరు వాటిని చేయొచ్చు ఆ వాయుమండల సంబంధమైన అధిపతిని. హల్లెలూయా. మనం ఏం చేసాం? ఒకప్పుడు మందు కొట్టరా అంటే మందు కొట్టాం, వ్యభిచారం చేయరా అంటే వ్యభిచారం చేశాం. అమ్మ అందరూ చూద్దామా. ఆ విధముగా ఈ వాయుమండలానికి అధిపతి ఎవరు? లూసిఫర్. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క అంతరిక్షములో ఈ గాలిలో కోట్ల 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 కొలది లూసిఫర్ కోతల వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తికి అధిపతిని అనుసరించి. హల్లెలూయా. అవిధేయత అంటే అర్థమేనన్నా వాక్యానికి వ్యతిరేకముగా నడవడమే అవిధేయత. హల్లెలూయా. విధేయత అంటే అర్థమేంటి? ఇదిగో దేవుడు అపోస్తుల బోధ ప్రకారముగా బాప్తిసం పొందుకోమన్నాడు. అదేంటి? విధేయత చూపించడం. హల్లెలూయా. అయ్యా నిజమేనయ్యా, అపోస్తులు ప్రవక్తల మొత్తము కూడా బైబిల్లో ఇలాగే బాప్తిసం ఇచ్చారు, నేను దానికి లోబడుతున్నాను. అదేమిటి? విధేయత చూపించడం అంటే. హల్లెలూయా. నిజమేనయ్యా, అపోస్తులు వాళ్ళందరూ కూడా రాత్రి భోజనం ఇచ్చారు. అది వల్ల ఆరాధన కాదయ్యా, మనం రాత్రిపూట మాత్రమే తీసుకోవాలని చెప్పినప్పుడు ఏమవుతాం? మనము విధేయత చూపిస్తూ ఉంటాం. హల్లెలూయా. ఆ తర్వాత నిజమేనయ్యా, దేవుడి కాలానికి ఒక ఏలియా ప్రవక్తను పంపిస్తానని ఆయన లేఖన ప్రకారంగా వాగ్దానం చేస్తాడు అని మనం విన్నప్పుడు ఏం చూపిస్తాం? మనము విధేయత చూపిస్తూ ఉంటాం. హల్లెలూయా. అవిధేయత ఎవరు చూపిస్తారంటే ఎవరైతే సర్ప సంతానముగా ఉన్నారో, హల్లెలూయా, వారు అసలు వాక్యానికి లోబడరు వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళంటారు, నువ్వు 1,00,000 చెప్పు, నేను మాట విననే వినను. హల్లెలూయా. నేను వెళ్ళే సంఘమే కరెక్ట్ అది. హల్లెలూయా. ఒకవేళ మా పాస్టర్ గారు తాగి పడిపోయినా ఆయన లేపి మళ్ళా మేము వాక్యం వింటాం. హల్లెలూయా. ఒకవేళ మా పాస్టర్ గారు ఖైదీ లేసి వాక్యం బోధిస్తున్నా మాకు సంతోషమే. హల్లెలూయా. అదేంటి? అవిధేయుల ఆత్మలు అవన్నీ కూడా. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఒకప్పుడు ఎక్కడ ఉన్నామంట? అవిధేయులను ప్రేరేపించు ఆ యొక్క ఆత్మ ప్రకారంగా మనము అమ్మా ఇక్కడ ఉన్నందరూ కూడా చూడండి. అలా మనము ఆ యొక్క ప్రేరేపిత శక్తికి అధిపతిని అనుసరించి, అధిపతి అంటే ఎవరమ్మా? నాయకుడు. హల్లెలూయా.
ఇప్పుడు ఈ బ్యాచ్ మొత్తానికి నాయకుడు ఎవరు? లూసిఫర్. హల్లెలూయా. ఆ యొక్క అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మనము నడుచుకున్నాము. హల్లెలూయా. ప్రపంచ ధర్మం అంటే ఏంటి? అదే మానవుని ఆచారాలు. హల్లెలూయా. లోక ఆచారాలు. అందరమ్మా, ఇప్పుడు సంఘ శాఖలు ఎలా ఉన్నవి? లోకము మరియు సంఘ శాఖలు పూర్తిగా వాళ్ళు కలిసిపోయారు. హల్లెలూయా. అమ్మ అందరూ వాక్కుంటున్నారా? ఓకే. ఉదాహరణకి 40 రోజులు మాల వేయాలని, అది ఎవరి క్రమం? అది వాక్య క్రమమా, ప్రపంచ క్రమమా? అది ప్రపంచ క్రమం. అది. హల్లెలూయా. ఇప్పుడు మానవుడు ఏం చేశాడు? అరే మనం ఇలా వదలకూడదు, ఏదో ఒకటి మనం పెట్టాలి. హల్లెలూయా. ఇప్పుడు లూసిఫర్ ఏం చేసిందంటే పోపు గారిలో ఉండి వారు ప్రేరేపించిందనమాట. అరే ఇప్పుడు మనం ఏం చేయాలంటే వాక్యములో లేదా మనం పెట్టాలి. హల్లెలూయా. కాబట్టి 40 రోజులు మనం ఏం చేయాలి అంటే ఈ ప్రపంచ క్రమాన్ని, అనగా ఈ 40 రోజులు కూడా అందరూ కూడా తెల్ల చొక్కాలు, బులుగు కండలు వేసుకోవాలి. హల్లెలూయా. ఇదిగో ఆ 40 రోజులు కూడా మనం ఏం చేయాలి? నేల మీద పడుకోవాలి. ఆమేన్. ఆ 40 రోజులు కూడా మనం ఏం చేయాలి? చెప్పులు మనము వేసుకోకూడదు. ఆమేన్. ప్రతి ఒక్కరికి మనం ఎలా పిలవాలి? స్వామి అమ్మ ప్రేమలందరూ కూడా స్వామి స్వామి అని మనము పిలుస్తూ ఉండాలి. అది ఎవరి ఆచారం? అది లోకములో ఉండే ఆచారము. హల్లెలూయా. దాన్ని తీసుకువచ్చి మానవుడు ఏం చేశారు? సంఘ శాఖలు వాక్యానికి వాళ్ళు అందించి మారేశారు. హల్లెలూయా. ఒకప్పుడు ఈ మాల ఎవరిదమ్మా? ఈ మాల వేసే క్రమం ఎవరిదో? ఒకప్పుడు అన్యుల ఆచారం. హల్లెలూయా. ఇప్పుడు అన్యుల ఆచారము ప్రపంచ క్రమం ఏమైంది? వాక్యములోకి వచ్చేసింది. హల్లెలూయా. ఒకప్పుడు మనకు వాక్యం అంటే ఏంటో తెలియనప్పుడు మనం కూడా ఏం చేసాం? అక్కడ మరియమ్మ దగ్గరికి వెళ్ళాం. అవునా? ఫాదర్ గారు ఏమన్నారు? కొట్టే కప్పటికే అన్నాడు. కొట్టాము కప్పటికే ఫాదర్ గారు చెప్పారు, కొవ్వొత్తులకించి మనము మరియమ్మను ఆరాధించాం. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? ఆమెను మనము ఆరాధించాం. హల్లెలూయా. ఆ విధముగా ఆ తర్వాత సంఘ శాఖల్లో ఏ క్రమం వాళ్ళు పెట్టారో ఆ ప్రపంచ క్రమానికి మనము లోబడి జీవించాం. హల్లెలూయా. ఇప్పుడు ఆ క్రమానికి రాజుడు వాడే లూసిఫర్. హల్లెలూయా. అదే పౌలు గారు అంటూ ఉన్నారు, ఆ యొక్క వాయు మండల సంబంధమైన అధిపతిని, అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించిన శక్తికి. హల్లెలూయా. ఇప్పుడు సంఘ శాఖ నడిపించిన ఎవరు? దేవుడా? లూసిఫరా? లూసిఫర్. హల్లెలూయా. ఒకవేళ ఒక సంఘమును కనుక దేవుడు నడిపిస్తే ఆ సంఘములో వాక్యం ఉంటుంది. హల్లెలూయా. వాక్య క్రమం ఉంటుంది అక్కడ. హల్లెలూయా. దేవుడు లేని చోట ఎవరుంటాడమ్మా? దయ్యమే ఉండేది. హల్లెలూయా. ఒక సంఘములో ఉంటే దేవుడైనా ఉండాలి, లేదా దయ్యమైనా ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు సంఘ శాఖల్లో దేవుని వాక్యం లేదు కాబట్టి వారిని నడిపించేది ఎవరు అంటే లూసిఫర్ నడిపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చట్టం నడుచుకుంటుంది. వారితో కలిసి మనందరము శరీరం యొక్కయు మనసు యొక్క కోరికలను నెరవేర్చుకోవచ్చు. మన శరీర ఆశలను అనుసరించి మనము ప్రవర్తించచ్చు. కడమ వారి వలె స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటుంది. హల్లెలూయా. ఇప్పుడు ఈ సంఘర్షక సిద్ధాంతములు, ఈ ప్రపంచ ధర్మము ఇవన్నీ ఏమిటి? దేవుని వాక్యానికి ఇది వ్యతిరేకమైనది. హల్లెలూయా. ఎప్పుడైతే మనము అలా జీవిస్తున్నామో మనము ఏమయ్యా? మనము దేవునికే శత్రువుగా మారిపోయాం. హల్లెలూయా. అమ్మ నేను చెబుతున్నాను, వాక్యం అంటుందా? దైవోగ్రత అంటే ఏమిటి? దేవుని యొక్క ఉగ్రతకు మనము ఏమయ్యా? మనము పాత్రులుగా మారిపోయాం. ఎప్పుడు మనము అలా మారిపోయామంటే ఈ లోక ప్రకారముగా, ఈ లోక ఆచారాల ప్రకారముగా, సంఘ శాఖ సిద్ధాంతాల ప్రకారముగా మనం నడుస్తున్నప్పుడు ఏమైందంటే మనకు తెలియకుండా మనము దేవుని యొక్క ఉగ్రతకి వ్యతిరేకంగా మారిపోతూ ఉన్నాం. హల్లెలూయా. అంటే వాక్యానికి మనము వ్యతిరేకముగా జీవిస్తున్నాం. హల్లెలూయా. అమ్మందుకు అర్థమవుతుందమ్మా? అమ్మ చదవండి. అయినను
చేశాడు? కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధములు చేసి వచ్చిన వారమే ఉన్నప్పుడు సైతము మన ఏల చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు మనం అందరం కూడా ఆ లోకములోను సంఘశాఖం ఏమయ్యాము? చచ్చినోలుగా ఉన్నాం. హల్లెలూయా. ఉదాహరణకి ఇప్పుడు ఒక మనిషి ఇక్కడ చనిపోయాడు. ఆమె నువ్వు చనిపోయిన వ్యక్తి దగ్గరికి వచ్చి, అయ్యా మీకు బిర్యానీ అంటే చాలా ఇష్టంగానే తినమంటే తింటా లేచి తినడు. హల్లెలూయా. సరే, ఆ బాడీ పక్కన కూర్చుని, అవునా అర్థమవుతుందా కూడా, నువ్వు ఎంత ఏడ్చినా ఆ వ్యక్తికి వినపడిద్దా? వినపడదు. ఎందుకని వినపడదు? అతని జ్ఞానేంద్రియాలు మొత్తం కూడా చచ్చిపోయినది. హల్లెలూయా. ఒకప్పుడు మనం కూడా ఎలా ఉన్నాము? ఆత్మీయంగా మనము చచ్చిపోయిన వారమై ఉన్నాం. హల్లెలూయా. ఇప్పుడు చచ్చిపోయిన వాడికి నువ్వు చికెన్ బిర్యానీ పెట్టిన వాడు తిండు, రొయ్యల బిర్యానీ పెట్టిన వాడు తినవాడు. హల్లెలూయా. నువ్వు ఎంత గట్టిగా ఏడ్చినా, అయ్యో నువ్వు బతుకున్నప్పుడు ఇచ్చేసావయ్యా అది చేసావు ఎంత ఏడ్చినా వాడికి నువ్వు మైకా పెట్టి చెప్పినా కానీ వాడు వినపడిద్దమ్మా? వినపడదు వాడు. హల్లెలూయా. వాడు భౌతికముగా వాడు చనిపోయాడు వాడు. హల్లెలూయా. ఇప్పుడు మనం ఏమయ్యామంటే ఒకప్పుడు మనము ఆత్మీయంగా మనం చనిపోయాం. హల్లెలూయా. అందుకనే మనము వాక్యము చదువుతూ ఉన్నారు. ఒక బ్రదర్ వచ్చి, అరే మనం ఇలా చేయకూడదు, మనం ఇలా చేయాలని ఏం చేస్తాం? మనకి అది వినపల్లా. అది వినపడిందా? మనకి వినపల్లా. ఎందుకు? మనము ఆత్మీయంగా మనము చనిపోయాము కాబట్టి. హల్లెలూయా. ఒక బ్రదర్ చెప్పాడు, మనము వాక్య ప్రకారంగా చేయాలని ఏమన్నా మనము, అది మనకి వినపల్లా. హల్లెలూయా. ఒక వ్యక్తి చెప్పాడు, అరే ఈ కాలానికి ప్రవక్త ఉన్నాడని ఒక సహోదరుడు చెప్పాడు. ఆమె మనం వినపడిందా? వినపల్లా. ఎందుకు వినపల్లా? మనము చచ్చి మనం పడి ఉన్నాం. హల్లెలూయా. కానీ దేవుడు ఏం చేశారంటే తన కృప చేత ప్రేమ చేత మనల్ని బ్రతికించాడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన మనం బ్రతికించాడో అప్పుడు మనం వాక్యాన్ని వెంట మొదలు పెట్టామట. హల్లెలూయా. అమ్మా వింటున్నారమ్మా? అది ఎలా జరిగింది? మన భక్తి కాదు, మన ప్రార్థన కాదు, కేవలము దేవుని యొక్క ప్రేమ చేత క్రీస్తుతో కూడా ఆయన మనల్ని బతికించను. హల్లెలూయా. మనము కృప చేత మాత్రమే రక్షించబడి ఉన్నాము. హల్లెలూయా. చూడండి, అదే పౌలు గారు అంటూ ఉన్నారు, మనము ఒకప్పుడు మన పాత జీవితం మొత్తము కూడా ఆ యొక్క లూసిఫర్, ఆ దెయ్యము ఏ జీవితం మనము అలాగే చేశాం. హల్లెలూయా. మన సంఘ శాఖ వాడు మనల్ని ఎలా నడిపించాడో మనం అలాగే నడిచాం. హల్లెలూయా. కానీ దేవుడు మనకి ఎన్నిసార్లు వాక్యం చెప్పిన మనకి అది వినపడలేదు. హల్లెలూయా. కానీ దేవుడు మనల్ని అలా వదిలేశాడా? వదిలిపెట్టలేదు ఆయన. హల్లెలూయా. ఎందుకని వదిలిపెట్టలేదంటే ఆయన ప్రేమ చేత మనల్ని ఆయన ఎన్నుకున్నాడు కాబట్టి. హల్లెలూయా. మన దగ్గరకు వచ్చాడు ఆయన. హల్లెలూయా. చచ్చిన వ్యక్తిని ఆయన ఏం చేసినట్టే తన వాక్యం చేత మనం తిరిగి లేపాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి అమ్మ అందరికీ ఉన్నారమ్మా. కాబట్టి మనము ఇప్పుడు ఆ యొక్క పాత జీవితం ఏమైందంటే ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. హల్లెలూయా. అమ్మ అందరూ ఇక్కడ ఉన్నారా? చూడండి, దేవుని ప్రవక్త మన యొక్క జీవితాన్ని ఆయన భూమితో పోలుస్తూ ఉన్నారు. ఒక్క 10 నిమిషాలు ఎప్పటి నుంచి వేస్తాను. అర్థమవుతున్న వాక్యము మా అందరికి అర్థమవుతుందా? చూడండి, అర్థం కాకపోతే చెప్పండి, మళ్ళీ నేను చెబుతాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి వాక్యం కూడా మనకి క్లియర్గా అర్థమవ్వాలి. హల్లెలూయా. అర్థం కాకపోతే మనకి అది మనకి ప్రయోజనం ఉండదు. హల్లెలూయా. అందరికి వాక్యం అర్థమవుతుందమ్మా? అర్థం కాకపోతే మరలా నేను చెబుతాను, అడగండి. హల్లెలూయా. చూడండి, ఒకప్పుడు మనం ఒక పాత జీవితాన్ని మనం కలిగి జీవించాం. హల్లెలూయా. చూడండి, ప్రవక్త మానవ జీవితంలో ఆయన
ఈ భూమితో పోలిస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఎందుకంటే మన యొక్క భౌతికమైన ఈ యొక్క దేహము మట్టిలో తయారు చేయబడింది కాబట్టి. హల్లెలూయా. ఏమండి, ఎందుకంటే దేవుడు ఆదాము ఎలా చేశాడంటే మట్టిలో ఉన్న ఆ యొక్క భూమిలో ఉన్న 16 రకాల పదార్థముల చేత ఆదాము ఆయన తయారు చేశాడు ఆయన. హల్లెలూయా. అంటే ఇప్పుడు మనం ఎవరము ఈ యొక్క భూమిలో భాగముగా ఉన్న అందరము కూడా. అమ్మ అందరికి అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. ఇప్పుడు మనం ఎవరమమ్మా? ఈ భూమిలో మనము కూడా భాగముగా ఉన్నాం. హల్లెలూయా. కాబట్టి దేవుని ప్రవక్త ఏమంటున్నాడంటే దేవుడు ఈ భూమికి మొత్తం 3 సార్లు ఆయన బాప్తిసం ఇస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. చూడండి, ఎప్పుడైతే ఆది కాండములో ఈ భూలోకములో పాపం పెరిగిపోయింది. హల్లెలూయా. నోవా కాలములో ఎప్పుడైతే ఈ ప్రపంచము చెడిపోయిందో అప్పుడు దేవుడు ఏం చేశాడు? కాలములో ఈ ప్రపంచం మొత్తాన్ని కూడా నీటి ద్వారా ఆయన నాశనం చేశాడు ఆయన. హల్లెలూయా. ఎందుకని? పాపము పూర్తిగా పెరిగిపోయింది. హల్లెలూయా. ఏ మానవుడు కూడా దేవుని వాక్యానికి వాళ్ళు లోబడతల్లా. హల్లెలూయా. నోవా ప్రవక్త బోధిస్తూ ఉన్నారు, ఇదిగో మీరు మీ పాపాన్ని వదిలిపెట్టి దేవుని యొక్క వాక్యం తిరగండి. హల్లెలూయా. ఎందుకంటే ఆ కాలానికి ప్రవక్త ఎవరు? నోవా ప్రవక్త. హల్లెలూయా. ఎల్లప్పుడూ కూడా దేవుని వాక్యము ప్రవక్త వస్తుంది. అవునమ్మా? అమ్మ అందరికి అర్థమవుతుందా? ప్రతి కాలములో కూడా దేవుని వాక్యము ఎవరి దగ్గరికి వచ్చింది అంటే ఆ గడియకు ఎవరైతే ప్రవక్తగా ఉన్నాడో వాళ్ళ దగ్గరకు మాత్రమే వాక్యం వస్తుంది. హల్లెలూయా. అందుకే దేవుడు అంటూ ఉన్నాడు, ఆమోసు గ్రంథము 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథము గురించి వేస్తాను నేను. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఒకసారి తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయో కూడా చెయ్యడు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏదైనా చెయ్యాలి అనుకున్నట్లయితే మొట్టమొదట ఆయన ఎవరికి బయలుపరుస్తాడు? ఆయన బిషప్కా, పోపు గారికా, లేదా పాస్టర్కా, లేదా ఇంకెవరి కార్యాలకు బయలుపరుస్తాడా? ఎవరికి కాదు. ఆయన తన ఆలోచన, తన సంకల్పమును ఆయన ఎవరినైతే ప్రవక్తగా ఏర్పరచుకున్నాడో వారికి మాత్రమే ఆయన బయలుపరుస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ఆది కాండములో కూడా ఎప్పుడైతే ఈ భూమి మొత్తము కూడా పాపముతో నిండుకొని పోయిందో, హల్లెలూయా. చూడండి, నోవా కాలము ఆ తరమునకు చివరి కాలం అది. హల్లెలూయా. అది అందరూ కూడా, ఎందుకంటే ఆ కాలముతోనే ఆ ప్రపంచం అనేది నాశనమైపోయినది. హల్లెలూయా. నోవా వర్తమానము ఆ కాలానికి అంత్యకాల వర్తమానం అది. హల్లెలూయా. ఎందుకంటే అక్కడితో దేవుడు ఆ ప్రపంచమును ఆయన నీటి చేత ముచ్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మన కాలంలో కూడా ఈ కాల వర్తమానం ఏంటంటే ఈ గడియకు చివరి కాల వర్తమానం అది. హల్లెలూయా. అందరికీ అర్థమవుతుందమ్మా? నోవా కాలములో నోవా వర్తమానము ఆ కాలానికి చివరి కాల వర్తమానం అది. హల్లెలూయా. ఇప్పుడు మన కాల వర్తమానం ఏంటి? ఈ కాలానికి చివరి కాల వర్తమానం అది. హల్లెలూయా. కాబట్టి నోవా కాలములో దేవుడు చెప్పే నామోతోటి, నోవా ప్రపంచం మొత్తానికి నేను నాశనం చేయబోతున్నాను. హల్లెలూయా. నీవెక్కడవే నా దృష్టికి నీతిమంతులుగా ఉన్నావు. హల్లెలూయా. కాబట్టి నువ్వేం చేస్తావంటే నీ కోసం, నీ కుటుంబం కోసం నువ్వు ఒక ఓడను కట్టుకోవాలి. హల్లెలూయా. ఆ ఓడలోకి నువ్వు రావాలి, సమస్త జంతువుల మొత్తం కూడా రావాలి. హల్లెలూయా. చూడండి, నోవా ప్రవక్త వర్తమానం బోధిస్తూ ఉన్నాడు ఆయన. అమ్మ అదొక అందరు కూడా, ఇదిగో ఓడలోకి రండి,
దేవుడి ప్రపంచాన్ని ఆయన నాశనం చేయబోతున్నాడు. ఇదిగో ఎవరైతే ఈ ఓడలోకి వస్తారో దేవుడు తప్పకుండా వారిని కాపాడుతాడని నోవా ప్రవక్త వర్తమానం బోధిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ముంచి వేస్తా, ఒక్క 10 నిమిషాలు ముంచి వేస్తా, ఓకేనమ్మా? తర్వాత మనం కంటిన్యూ చేసుకోవచ్చు, ఓకేనా? చూడండి, అలా చెబుతూ ఉన్నప్పుడు ఆ కాలములో సైన్స్ మన కాలములో ఉన్న సైన్స్ కంటే చాలా ఎక్కువగా డెవలప్ అయిన కాలం అది. హల్లెలూయా. ఎందుకంటే నోవా కాలములో అప్పుడు కట్టిన పిరమిడ్లకు వారు వేసిన రంగు ఇప్పటికి కూడా చెక్కు చెదరలా. హల్లెలూయా. ఇప్పటికీ ఆ రంగులు పోలేదు. ఆమె ఇప్పుడు నువ్వు ఇంటికి ఏషియన్ పెయింట్ అయ్యి నెర్లక్ పెయింట్ అయ్యి అది కొన్ని సంవత్సరాలకే పోయింది. హల్లెలూయా. కానీ నోవాహు కాలములో అప్పుడు వారు పిరమిడ్లకు వేసిన రంగు కావచ్చు, అప్పుడు ఆ యొక్క పిరమిడ్ లోపల ఆ యొక్క చనిపోయిన వ్యక్తులు ఏం చేసేవాళ్ళంటే సుగంధ ద్రవ్యాలు పూసి, హల్లెలూయా, ఆ యొక్క సుగంధ ద్రవ్యాలు పూసి ఆ యొక్క నాణ్యబట్టలు చుట్టి సమాధిలో పెట్టేవారు. ఆమె అప్పటి సమాధులు ఇప్పటికి కూడా చెక్కు చెదరలేదు. హల్లెలూయా. మొన్న మధ్యనే ఆ శాస్త్రవేత్తలకి కొన్ని ఆ యొక్క మమ్మీలు దొరికినాయి. మమ్మీలు అంటే ఆ యొక్క శవాలు దొరికినవి. హల్లెలూయా. వాళ్ళు తెరిచి ఓపెన్ చేసి చూస్తే ఇప్పటికి కూడా వాళ్ళు చెక్కు చెదరకుండా అలాగే ఉన్నారు. హల్లెలూయా. అప్పుడు సైంటిస్టులు ఏం చేశారంటే ఒక సిటీ స్కాన్ వాళ్ళు చేశారు ఆ శవానికి. హల్లెలూయా. ఎప్పుడైతే వాళ్ళు ఆ యొక్క బాడీకి సిటీ స్కాన్ చేశారో వాళ్ళు చెప్పారు, ఈ యొక్క బాడీ ఎవరిదయ్యా అంటే ఆ యొక్క అప్పటి కాలములో ఒక యవనస్తురాలు యొక్క బాడీ ఇది. హల్లెలూయా. అందరూ కూడా ఈ శవము ఎవరిదయ్యా అంటే ఆ కాలములో ఈ స్త్రీ చనిపోయింది. పైగా ఆమె చనిపోయినప్పుడు ఆమె ఒక గర్భవతి. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఉన్న టెక్నాలజీ ఇప్పుడు మనకుందా? ఇప్పుడు లేదు మనకి. హల్లెలూయా. అప్పుడు నోవాహు కాలములో కొన్ని వందల టన్నులు బరువు గల రాళ్ళను వాళ్ళు ఎత్తి పిరమిడ్లకు కట్టారు. హల్లెలూయా. అంటే ఆ యొక్క రాళ్ళను పైకి లేపాలంటే అణుశక్తి కూడా సరిపోదు. హల్లెలూయా. అంటే అణుశక్తికి మించిన శక్తి వాళ్ళు కలిగి ఉన్నారు ఆ కాలంలో. హల్లెలూయా. ఇప్పుడు మనము అలాంటి పిరమిడ్లు కట్టాలంటే కట్టగలమా? కట్టలేము. హల్లెలూయా. పైగా వారు కట్టిన పిరమిడ్లంట రాయికి మధ్యలో బ్లేడు కూడా దూరదు. హల్లెలూయా. అంత టెక్నాలజీతో అంత చాకచక్యంగా వాళ్ళు పిరమిడ్లు బిల్డింగ్లు వాళ్ళు నిర్మించారు. హల్లెలూయా. ఇప్పుడు అలాగూ సైన్స్ డెవలప్ అయిన కాలం అది. హల్లెలూయా. ఇప్పుడు సైన్స్ డెవలప్ అయినప్పుడు నోవా ప్రవక్త ఏమంటున్నాడు? పైనుంచి వర్షం వస్తుంది అంటూ ఉన్నారు ఆయన. హల్లెలూయా. ఆ కాలములో పైనుంచి వర్షం పడేది కాదు. అవునమ్మా? చూడండి, నోవా కాలం వరకు పంటలు ఎలా పండేవంటే భూమి లోపల నుంచి వచ్చే తడి ద్వారా పంటలు పండుతూ ఉండేవి. హల్లెలూయా. పైనుంచి వర్షము పడేది కాదు. కాబట్టి ఆ కాలములో ఆ యొక్క సైన్స్ యొక్క యుగములో నోవా చెప్పిన వర్తమానము ఆ కాలానికి అది వింత వర్తమానం అది. హల్లెలూయా. అందుకనే ఆ వాక్యాన్ని ప్రజలు నమ్మారా? నమ్మలా. ఎందుకని? ఆ యొక్క అంతరిక్షములో ఒక్క నీటి చిక్క కూడా లేదు నోవాహు అని వాళ్ళు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హల్లెలూయా. మనకు అర్థమవుతుందమ్మా? ఎందుకంటే ఆకాశంలో ఒక నీటి చుక్క కూడా లేదు. హల్లెలూయా. అప్పుడు కాలంలో శాస్త్రవేత్తలు ఏం చేశారంటే ఈ ముసలోడికి మైండ్ పోయింది, పిచ్చెక్కేసి నోవాహుకి అని అయినా వాళ్ళు ఏం చేశారంటే ఆ యొక్క అంతరిక్షంలోకి రేడార్లు పంపించారు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాడు? రేడార్లు పంపిస్తూ ఉంటారు. ఎందుకని? ఆ యొక్క గ్రహములో నీటి చాడ ఏమైనా ఉన్నదేమో అది అందరికి కూడా మా వార్తలు చూస్తూ ఉంటారుగా. ఆ యొక్క గ్రహములో నీళ్ళు ఏమైనా ఉన్నాయేమో, ఆ యొక్క గ్రహములో మానవుడు జీవిస్తాకేమైనా అనువుగా వాతావరణం ఉంటుందేమో అని మనోడు కూడా ఏం చేస్తున్నాడు? రేడార్లు పంపిస్తూ ఉన్నారు. హల్లెలూయా. నోవా కాలములో కూడా ఆ కాలంలో వాళ్ళు ఏం చేశారంటే పైన అంతరిక్ష
దేశములో నీరు లేదు. హల్లెలూయా. ఒక్క చుక్క కూడా నీరు లేదని నిరూపించడానికి రేగాలు పంపించారు. హల్లెలూయా. వారు చెప్పారు, నోవా నువ్వు చెప్పే వర్తమానం మొత్తము కూడా తప్పు వర్తమానం అది. హల్లెలూయా. నువ్వు భయప్రాంతం గురి చేస్తున్నావు. హల్లెలూయా. ఎందుకంటే నోవా వర్తమానం యొక్క తీవ్రవాదమైన వర్తమానం అది. హల్లెలూయా. అందరూ కూడా తీవ్రవాది, టెర్రరిస్టు, ఎవరి మాట కూడా వినవాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆ కాలానికి నోవా వర్తమానం ఎలా ఉన్నదంటే ఒక తీవ్రవాది వర్తమానం లాగా ఉన్నది. హల్లెలూయా. అందుకనే శాస్త్రవేత్తలు అంటూ ఉన్నారు, నోవాహు నువ్వు చెప్పే ప్రతిదీ కూడా తప్పు వర్తమానం అది. హల్లెలూయా. కానీ నోవా భయపడ్డారా? భయపడలేదు. హల్లెలూయా. ఒకవేళ అక్కడ నీటి చుక్క లేకపోవచ్చు, ఆయనను దేవుడు నాకు చెప్పాడు కాబట్టి. హల్లెలూయా. నాకు చెప్పింది సృష్టికర్త చెప్పాడు కాబట్టి నీరు లేకపోయినా అక్కడ ఆయన దానిని సృష్టిస్తాడు ఆయన. హల్లెలూయా. నోవా ప్రవక్త ఆ విధముగా దేవుని యొక్క మాటను ఆయన నమ్మాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆ కాలంలో ఉన్న ప్రజలు నోవా యొక్క వర్తమానం వాళ్ళు చూడలేకపోయారు. హల్లెలూయా. నమ్మలేదు అందరూ కూడా, అందరూ కూడా. కానీ ప్రవక్త అంటూ ఉన్నాడు, నోవాహు విశ్వాసము ద్వారా రాబోయే జలప్రళయాన్ని చూశాడు ఆయన. హల్లెలూయా. రాబోయే వర్షాన్ని నోవా ఎలా చూశాడు? బయలుపాటు ద్వారా, విశ్వాసము ద్వారా చూసి ఆయన వాక్యమును బోధిస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కానీ ఆ తరములోని ప్రజలు నోవా యొక్క వర్తమానమును వారు నమ్మలేదు. హల్లెలూయా. నమ్మకపోగా నోవా యొక్క ప్రవక్తను, నోవా వర్తమానమును దేవుని వాళ్ళు తోసివేశారు. వారు గేలి చేస్తూ ఎగతాళి చేస్తూ వర్తమానము. హల్లెలూయా. చూడండి, నోవా బోధించాడు. హల్లెలూయా. దేవుడు ఏం చేశాడు అంటే అంతరిక్షములో ఆయన వర్షము సృష్టించాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే భూమిని చేసిన ఆయనే. హల్లెలూయా. భూమిని చేసినవరు దేవుడే. అంతరిక్షంలో ప్రతి నక్షత్రమును, ప్రతి గ్రహాన్ని సృష్టి చేసినవరు దేవుడే ఆయన. హల్లెలూయా. అన్ని చేసిన దేవుడికి వర్షాన్ని చేయడం ఒక కష్టమైన పని అమ్మది, కష్టము కాదు వానికి. హల్లెలూయా. అది అసాధ్యము కాదు వానికి. ఆయన సృష్టించాడు. ఆ కాలములో ఉన్న భూమి మొత్తాన్ని కూడా ఆయన నీటి ద్వారా ఆయన ముంచివేశాడు ఆయన. హల్లెలూయా. అంటే పాపమును మొత్తాన్ని కూడా ఆయన తీసివేశాడు. హల్లెలూయా. అమ్మ అంతేకాదమ్మా. దానిని ప్రవక్త అన్నాడు, అది నీతీకరణ వర్తమానం అన్నాడు. హల్లెలూయా. ఏంటమ్మా? నీతీకరణము. హల్లెలూయా. అంటే దేవుడు నీతి ద్వారా భూమిని, దానిలో ఉన్న పాపమును ఆయన తీసివేయుట. హల్లెలూయా. అమ్మ అందరికీ అర్థమవుతుందమ్మా. చూడండి, నోవాహు ఏ వర్తమానం అయితే బోధించాడో ఆ వర్తమానమే నోవాహును కాపాడింది. హల్లెలూయా. అందరూ కూడా చూడండి, నోవాహు కాలం వరకు శీతాకాలం, ఎండాకాలం, చలికాలం ఏది కొన్ని లేవు. హల్లెలూయా. నోవా కాలము తర్వాతే శీతాకాలము, ఎండాకాలం, చలికాలం వచ్చినది. హల్లెలూయా. ఎందుకంటే ప్రవక్త అంటూ ఉన్నాడు, ఎప్పుడైతే జలప్రళయం వస్తూ ఉన్నదో, హల్లెలూయా, అంతకుముందు భూమి ఇలా నిటారుగా ఉండేది. హల్లెలూయా. ఎప్పుడైతే జలప్రళయం వచ్చిందో దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క నిటారుగా ఉన్న భూమిని ఒక్క తన్నడు ఆయన. హల్లెలూయా. ఎప్పుడైతే తన్నాడో ఆ భూమి ఇలా వంగిపోయింది. ఆమేన్. అర్థమవుతుందమ్మా. అందుకనే మీరు స్కూళ్ళలోను, ఆఫీసులో గ్లోబ్ ఎలా ఉంటుంది? ఇలా వంగి ఉంటుంది. అర్థమవుతుందా? ఇలా నిలువుగా ఉండొచ్చుగా, ఇలా వంగి ఉంటుంది. హల్లెలూయా. చూసినప్పుడు గ్లోబ్ మీరు ఆఫీసులో, స్కూల్లో ఇలా గ్లోబు ఇలా వంగిలా ఉంటుంది. ఆయన ఎందుకు అలా వంగుందంటే నోవా కాలము తర్వాత భూమిని దేవుడు అలా షేక్ చేశాడు ఆయన. హల్లెలూయా. అప్పటి నుంచి వర్షాకాలం, చలికాలం,
ఈ శీతాకాలం మొత్తం కూడా వస్తూ ఉన్నవి. హల్లెలూయా. ఆ కాలం యొక్క వర్తమానం ఏంటంటే అదే నీతీకరణ వర్తమానం. అది హల్లెలూయా. మరలా తరువాత సర్ప సంతానం ద్వారా మళ్ళా పాపం అనేది ప్రారంభించబడింది. హల్లెలూయా. ఆ తరువాత దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క ఈ భూమికి అందరికీ అదవుతుందమ్మా, దేవుడు మొట్టమొదటి భూమికి నీటి ద్వారా ఆయన బాప్తిసం ఇచ్చాడు. హల్లెలూయా. దానినే నీతీకరణ వర్తమానం అంటారు. హల్లెలూయా. అదే నీటి బాప్తిసం. హల్లెలూయా. ఇది చెప్పి నేను వచ్చే వారం కంటిన్యూ చేస్తాను, ఓకేనా? హల్లెలూయా. ఆ తర్వాత నోవా కాలం నుంచి యేసుక్రీస్తు కాలం వరకు మొత్తము 2000 సంవత్సరాల కాలం అది. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ఈ భూమికి మరలా ఆయన రక్తముతోటి ఆయన బాప్తిసం ఇచ్చాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే దానినే శుద్ధీకరణ వర్తమానం అంటాం. హల్లెలూయా. అమ్మ అర్థమవుతుందమ్మా అందరికి? అమ్మ అర్థమవుతుందా? దేవుడు ఆయన రక్తము చేత ఈ భూమిని ఏం చేశాడు? శుద్ధీకరించాడు ఆయన. హల్లెలూయా. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారా? ఇది మీకు కాస్త కొత్తగా ఉండొచ్చు కానీ తరువాత కాలంలో మీకు అర్థమైంది, ఓకేనా? ఎందుకంటే ఈ భూమికి జరిగింది మన జీవితానికి కూడా జరగాలి. హల్లెలూయా. ఎందుకంటే మనము భూమిలో ఒక భాగము కాబట్టి, ఓకేనా? కానీ చూడండి, దేవుడు ఆయన రక్తము ద్వారా ఆయన రక్తము కాచి ఈ భూమిని ఆయన శుద్ధీకరించాడు ఆయన. హల్లెలూయా. ఆ తరువాత మూడవసారి ఆయన ఏం చేయబోతున్నాడంటే ఈ భూమికి ఆయన అగ్ని చేత ఆయన బాప్తిసమబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. దాన్ని మనం ఏమంటామంటే పరిశుద్ధాత్మ బాప్తిసం అంటూ ఉంటాం. హల్లెలూయా. అమ్మ అందరూ అర్థమవుతుందమ్మా? మూడోదేనమ్మా అగ్ని ద్వారా బాప్తిసం. దాన్నే పరిశుద్ధాత్మ బాప్తిసం అని పిలుస్తూ ఉంటాం. హల్లెలూయా. ఇప్పుడు భూమికి ఏ 3 కాలము జరిగినాయో మన జీవితంలో కూడా ఈ 3 కాలములుగా జరగాలి. హల్లెలూయా. వచ్చే వారం చదువుతున్న విషయాలన్నీ కూడా. హల్లెలూయా. అమ్మాయి అర్థమవుతుందరూ కూడా ఇప్పుడు దేవుడు భూమికి నోవా కాలములో నీటి ద్వారా ఆయన బాప్తిసం ఇచ్చాడు. హల్లెలూయా. అందుకే మనం ఏం చేస్తా ఉన్నాము? నీళ్ళల్లో మనము మునిగి లెగుస్తూ ఉన్నాం. హల్లెలూయా. నిజమేనయ్యా, ఆయన నిజమైన దేవుడు. ఆయన వాళ్ళు 3 దేవుడు కాదు కానీ ఒక్కడే దేవుడు ఆయన. మనం ఏం చేస్తున్నాము? నమ్మి నీటిలో మునిగి మనము తిరిగి లెగుస్తూ ఉన్నాం. హల్లెలూయా. అంటే మనకు నీతీకరణ జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. అదే నీటి బాప్తిసం ఉన్నది. హల్లెలూయా. వచ్చేవారని చెబుతాను. హల్లెలూయా. కాబట్టి 3వ దారిగా దేవుని భూమికి ఆయన ఏం చేయబోతున్నాడంటే అగ్ని ద్వారా ఆయన బాప్తిసమబోతూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు ఏంటి? చివరి కాల వర్తమానం అది. హల్లెలూయా. ఇప్పుడు కూడా శాస్త్రవేత్తలు అంటూ ఉన్నాడు, బైబిల్ ప్రకారముగా దేవుడు ఈ భూమిని అగ్నితో కాల్చబోతున్నాడని మీరు బోధిస్తున్నారు కదా. అసలు అంతరిక్షములో అగ్ని అనేది లేనే లేదు. అదవుతుందమ్మా? ఒకవేళ అంతరిక్షంలో కనుక అగ్ని ఉంటే అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లు, రేడార్లు మొత్తం కూడా ఆ యొక్క అగ్ని యొక్క వేడికి కరిగిపోవాలి. ఆమేన్. కూడా శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే బైబిల్ ప్రకారంగా మీరు ఏం చెబుతున్నారంటే అగ్ని ద్వారా దేవుడు భూమిని ఆయన కాల్చబోతున్నారని మీరు చెబుతున్నారు కదా. ఒకవేళ ఆకాశంలో అగ్ని కనుక ఉన్నట్లయితే ఆకాశంలో రేడార్లు అవన్నీ కూడా ఆ యొక్క అగ్నికి అవి కాలిపోతామని శాస్త్రవేత్తలు చెబుతూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు అగ్ని లేదు. హల్లెలూయా. కానీ వాక్యం అన్నది దేవుడు అగ్ని ద్వారా అగ్ని గంధకాల ద్వారా దేవుడు భూమిని ఆయన నాశనం చేస్తాడు అని. హల్లెలూయా. ఇప్పుడు ఈ వర్తమానమును ఏం చేస్తారు శాస్త్రవేత్తలు? తోసివేస్తూ ఉన్నారు. హల్లెలూయా. బైబిల్ చెప్పేది మొత్తం కూడా అబద్ధము, తప్పు. అగ్ని లేకపోతే దేవుడు ఎలా అగ్ని గంధకాలు కురిపిస్తాడు అని శాస్త్రవేత్తలు ప్రశ్న వేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు మనమేం చేయాలి? అదందరూ కూడా
ఆకాశంలో అగ్ని లేకపోయినా హల్లెలూయా మన దేవుడు అగ్నిని సృష్టిస్తాడు ఆయన హల్లెలూయా. ఎందుకంటే ఆయన చెప్పాడు కాబట్టి చెప్పేదాన్ని తప్పకుండా ఆయన నెరవేర్పు చేస్తాడు ఆయన. కాబట్టి శాస్త్రవేత్తలు ఎన్ని చెప్పినప్పటికీ కూడా నా దేవుడు చెప్పాడు కాబట్టి ఆ యొక్క ఆకాశంలో అగ్ని గంధకముల ద్వారా దేవుడు ఈ భూమికి మూడవసారి ఆయన పరిశుద్ధాత్మ ప్రాప్తి చేయబోతూ ఉన్నాడు ఆయన హల్లెలూయా. పైనుండే కాదండి, కింద నుండి కూడా ఆ లావా పైకి వస్తా ఉంటది హల్లెలూయా. పైనుండి అగ్ని పడతా ఉంటది, కింద నుంచి కూడా లావా వస్తా ఉంటది హల్లెలూయా. నోవా కాలంలో జరిగింది అది. దేవుడు పైనున్న తూములు ఎప్పదీశాడు ఆయన, అగాధ జలముల యొక్క తూములు కూడా ఎప్పదీశాడు ఆయన హల్లెలూయా. పైనుంచి నీరే, కింద నుంచి నీరే హల్లెలూయా. అప్పుడు ఎలా తప్పించుకుంటాడు మానవుడు? తప్పించుకుంటాడా? తప్పించుకోలేదు హల్లెలూయా. ఇప్పుడు కూడా ఈ చివరి కాలం ఏం జరగబోతున్నది? పైనుంచి అగ్ని రాబోతా ఉన్నది హల్లెలూయా. కింద నుంచి దేవుడు ఏం చేస్తాడు? కింద లావా ఉన్నది. ఎంత తెలుసమ్మా? లావా అది కడిగి ప్రాగిస్తామంటా ఉంటది హల్లెలూయా. దేవుడు కింద నుంచి కూడా లేవా పైకి తీసుకుని వస్తూ ఉంటాడు ఆయన హల్లెలూయా. కాబట్టి ఏ మానవుడు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు హల్లెలూయా. కాబట్టి దేవుడు ఈ భూమికి ఆయన 3 సార్లు ఆయన బాప్తిసం ఇచ్చాడు ఆయన హల్లెలూయా. అదే నీతీకరణ, నీటి బాప్తిసం అది హల్లెలూయా. తర్వాత శుద్ధీకరణ, అదే యేసుక్రీస్తు రక్తం ఆయన శుద్ధీకరించాడు ఆయన హల్లెలూయా. ఆ తర్వాత 3వది మన కాలములో ఆయన అగ్ని ద్వారా బాప్తిసం ఇవ్వబోతూ ఉన్నాడు ఆయన హల్లెలూయా. భూమికి ఏదైనా జరిగిందో మన జీవితంలో కూడా అదే 3 కార్యాలు జరగాలి హల్లెలూయా. అప్పుడే మనము దేవుని రాజ్యంలోకి ఎత్తబడతాం హల్లెలూయా. అమ్మ అందరికీ అర్థమైందమ్మా? అందరికి అర్థమైందా? అర్థం కాలేదా? చూడండి, వాక్యాన్ని మీరు ధ్యానించండి, అర్థంకి అర్థమవుతుంది హల్లెలూయా. అందరికి అర్థమైందా? అందరికి కూడా వచ్చేవారు మనం మళ్ళా కంటిన్యూ చేసుకుందాం హల్లెలూయా. మన జీవితంలో ఏం జరిగిందో అమ్మ అందరికి అర్థమైందా? లేకపోతే వచ్చేవారు మళ్ళా నేను చదువుతాను, ఓకేనా? చూడండి, నీతీకరణం అంటే ఈ భూమికి దేవుడు నీటి ద్వారా బాప్తిసం ఇవ్వడం హల్లెలూయా. నీళ్ళలో ముంచి పైకి లేపాడు ఆయన హల్లెలూయా. తర్వాత శుద్ధీకరణం అంటే దేవుడే మానవుడిగా దిగివచ్చి తన రక్తం చేత ఆయన శుద్ధీకరించాడు ఆయన, అంటే కడిగాడు ఈ భూమిని ఆయన హల్లెలూయా. ఈ తర్వాత 3వది అగ్ని చేత బాప్తిసం అయిపోతూ ఉన్నాడు ఆయన హల్లెలూయా. ఎందుకయ్యా ఈ 3 సార్లు దేవుడు ఈ భూమికి ఇలా చేయాలి అంటే, ఈ భూమిని దేవుడు ఇలా చేసిన తర్వాత మాత్రమే ఈ భూమిని దేవుడు 1000 ఏళ్ళు మనం పరిపాలన చేయబోతూ ఉన్నాం హల్లెలూయా. ఎందుకంటే 1000 ఏళ్ళ పరిపాలన కాలంలో పాపము ఉండదు హల్లెలూయా. అందుకనే ఈ 3 కార్యముల ద్వారా దేవుడు ఈ భూమికి ఆయన బాప్తిసం ఇస్తూ ఉన్నాడు ఆయన హల్లెలూయా. ఎప్పుడైతే ఈ భూమి మీద ఈ 3 కార్యములు జరుగుతాయో ఆ తర్వాత దేవుడు ఈ భూమి మీదకి వస్తాడు ఆయన హల్లెలూయా. ఈ లోకానికి వచ్చి ఈ భూమి మీద ఉండి తన వధువుతోటి 1000 సంవత్సరాల పాటు ఈ భూమి మనము పరిపాలిస్తూ ఉంటాం హల్లెలూయా. అది జరగాలి అంటే ఇది మొత్తం, ఈ పాపం మొత్తం కూడా పోవాలి హల్లెలూయా. పాపము ఉంటే 1000 ఏళ్ళ పరిపాలన జరగదు హల్లెలూయా. అదే విధముగా మనలో కూడా ఈ 3 కార్యాలు జరగాలి హల్లెలూయా. ఎప్పుడైతే ఈ 3 కార్యాలు జరుగుతాయో ఆ 3 కార్యముల ద్వారా మనలో ఉన్న ప్రతి లోకము బయటికి వెళ్ళిపోతుంది హల్లెలూయా. అప్పుడు దేవుడు మన లోపల ఉండి ఆయన మనల్ని పరిపాలిస్తాడు ఆయన హల్లెలూయా. చూడండి, భౌతికముగా ఆయన ఈ భూమిని పరిపాలించే ముందల మనలో మొదల పరిపాలన జరగాలి హల్లెలూయా. అందరికి అర్థమవుతుందమ్మా? చూడండి, భౌతికముగా జరిగే ప్రతిసారి ముందు కూడా ఆత్మీయతలో దేవుడు చూపిస్తూ ఉంటాడు ఆయన హల్లెలూయా. భౌతికముగా ఆయన రాజుగా ఉండి పరిపాలిస్తాడు హల్లెలూయా. అది జరగబోయే ముందల ఆయన వధువులో ఆయన రాజుగా ఉండి పరిపాలించాడు
జీవించాలి. హల్లెలూయా. ఇప్పుడు నీలో నాలో దయ్యాలు అంటే దేవుడు వస్తాడా? పాపం అంటే దేవుడు వస్తాడా? హల్లెలూయా. కాబట్టి ఈ 3 కార్యముల ద్వారా నీలో నాలో ఉన్న పాపము దేవుడు ఏం చేస్తాడు? తీసివేస్తూ ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఎలా తీసివేస్తాడో రేపు వచ్చేవాళ్ళని చూద్దాం. హల్లెలూయా. అలా జరిగిన తరువాతే పరిశుద్ధాత్మగా దేవుడు మనకు రాజుగా ఉండి మనల్ని ఆయన పరిపాలిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు క్లియర్గా అర్థమైందరు కూడా, అర్థమైందందరూ కూడా. హల్లెలూయా. అందరికి అర్థమైందమ్మా? మంచిగా వాక్యాన్ని ధ్యానించండి, అర్థం చేసుకోండి, వాక్యాన్ని చదవండి, వర్తమానం చదవండి. అప్పుడు మాత్రం మీకు వాక్యము అర్థమవుతుంది. హల్లెలూయా. వచ్చే వారం ఇంకా తేటగా మనము మాట్లాడుకుందాం. ఓకేనా? దేవుడి వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసి చల్లవచ్చని ప్రార్థన చేసుకుందాము. మన నిజముగా మన దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. ఆయన దేవా నిజమే తండ్రి, మరి ప్రజలు ఎప్పుడైతే యెహోవా మందిరానికి వెళ్దామని చెప్పుకున్నప్పుడు నేను ఎంతో సంతోషించేవాడిని అని దావీదు అంటూ ఉన్నాడు. ప్రభువా నిజమే అయ్యా, ఈ చివరి కాలములో భయంకరమైన కాలంలో జీవిస్తున్నాము తండ్రి. ఎక్కడ చూసినా మరణమే, ఎక్కడ చూసినా తెగుళ్ళే, ఎక్కడ చూసిన యాక్సిడెంట్లు, వ్యాధులు, ఆ యొక్క మరణము కేకలు వింటూ ఉన్నాము తండ్రి. ఓ యేసయ్యా, ఒక్క దినము నీ యొక్క శ్రమలో గడపడం అనేది 1000 దినములకంటే శ్రేష్టమని నీ వాక్యం చూస్తున్నాము ప్రభువా. నిజంగా యేసయ్యా, నీకు వందనాలు తెలుసుకుంటున్నాము తండ్రి. అయ్యా, ఈ యొక్క ఉదయకాల సమయంలో మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభువా. అవునయ్యా. ఓ ప్రభువా, మేమందరము కూడా ఒకప్పుడు తండ్రి అయ్యా ఈ యొక్క లూసిఫర్కు ఆ యొక్క అవిధేయత యొక్క ఆత్మను అనుసరించి నడిచాము తండ్రి. అయ్యా, వాడు ఏం చెబితే మేము అదే చేశాము తండ్రి. ఆత్మీయంగా చనిపోయాం ప్రభువా. మా పాపములోను అపరాధములోను చనిపోయి ఉన్నాము తండ్రి. అయ్యా, చచ్చిపడిన మమ్మల్ని ప్రభువా అయ్యా నీ ప్రేమ చేత, ఓ కృప చేత రక్షించాము తండ్రి. అయ్యా, మేము ఒకప్పుడు సంఘశాఖలో ఉన్నప్పుడు మేమనుకున్నాము తండ్రి, మా పాద జీవితము అలాగే ఉన్నది ప్రభువా. విభజనించాము లోకములో ఉన్నప్పుడు. ఆ యొక్క మేము బూతులు ఆడాము తండ్రి, అబద్ధములు ఆడాము ప్రభువా. అనేకమైన కార్యాలు మేము చేశాము తండ్రి. ముఖ్యంగా ప్రభువా ఈ గడియ వర్తమానం ఎప్పుడు వ్యతిరేకంగా తిరిగాము తండ్రి. అయ్యా, దేవుని యొక్క ఉగ్రతకు మేము గురైపోయాము తండ్రి. కానీ నీ కృప చేత, నీ యొక్క ప్రేమ చేత మేము కాపాడుతున్న దేవానికి వందనాలు చేయించుకుంటున్నాము తండ్రి. మా ప్రవక్త అంటున్నాడు, అయ్యా మేమందరం కూడా మా శరీరాలు ఈ భూమిలో భాగము తండ్రి. అయ్యా, ఈ భూమికి నువ్వు ఎలాగైతే నువ్వు 3 సార్లు బాప్తిసం ఇచ్చావు తండ్రి. అవును, మాకు కూడా అలాగే జరగాలి ప్రభువా. అవును. ఓ నోవా కాలములో నీతి ద్వారా ఈ భూమిని నువ్వు ముంచి లేపావు తండ్రి. ఓ అది నీతీకరణ వర్తమానము ప్రభువా. అవును. ఆ తర్వాత నీవే మానవుడిగా దిగి వచ్చావు తండ్రి. అయ్యా, ఈ లోకమైన పాపమును, ఈ భూమి మీద ప్రతి పాపమును కూడా అయ్యా నీ రక్తము ద్వారా శుద్ధీకరించావు తండ్రి. ఓ మరి 3వదిగా మరలా మా కాలములో యేసయ్యా మరలా అగ్ని ద్వారా నీవు ఈ ప్రపంచంలో కాల్చబోతున్నావు ప్రభువా. అయ్యా, అలా కాల్చబడిన తరువాతనే పాపము ప్రతి ఒక్కరు కూడా ఉండదు ప్రభువా. అయ్యా, పాపం పోయిన తరువాత ఈ యొక్క లోక కృత్యములు కాలిపోయిన తరువాత అయ్యా మరి కొత్త భూమి మీద ఆ యొక్క కొత్త ఆకాశం కింద ప్రభువా మరలా నీకు వధువుతో కలిసి అయ్యా నీవే రాజుగా ఉండి ఓ పరిపాలించబోతున్నావు తండ్రి. అయ్యా, మరి భౌతికముగా అలా జరిగే ముందుల అయ్యా మాలో కూడా అదే కార్యము జరగాలి తండ్రి. అయ్యా, మాలో కూడా నీతికరణ జరగాలి, ఓ శుద్ధీకరణ జరగాలి. అయ్యా, నీ పరిశుద్ధాత్మ అగ్ని మాలో దిగవచ్చి ప్రభువా ఓ మాలో ఉన్న ప్రతి కార్యములు అది కాల్చివేయాలి తండ్రి. అందుకని పేతురు అంటూ ఉన్నాడు, ఓ మీరందరూ కూడా ఆ యొక్క పరిశుద్ధాత్మత నింపాలంటూ ఉన్నాడు ప్రభువా. అయ్యా, ఆ పరిశుద్ధాత్మ అగ్ని బాప్తిసం పొందుకోకపోతే ప్రభువా మా పాత జీవితం
జీవితం ఎలా ఉన్నదో మేము అలాగే ఉంటాము తండ్రి. ఓ దేవా, మాలో కూడా ఆ అభివృద్ధికి వచ్చి మాలో ఉన్న కోపము దహించి వేయాలి. మాలో ఉన్న ఆ యొక్క అసహనమును, ఆ యొక్క పాపపు చూపులను, ఆ పాపపు తలంపులను సమస్తాన్ని దహించి వేయాలి ప్రభువా. ఓ ఆ తరువాత మాత్రమే నువ్వు రాజులకు రాజుగా ఉండి నువ్వు మాలో ఉండి మాకు నడిపిస్తూ ఉంటావు తండ్రి. ఓ ఎంత గొప్ప కృప వర్తమానం ఇచ్చావు తండ్రి. అయ్యా ఎంత గొప్ప కృప మనం మాకు ఉన్నావు తండ్రి. అయ్యా ప్రవక్త రాకపోతే అయ్యా మేము కూడా గుడ్డివారుగా జీవించేవారు తండ్రి. ఓ మేము కూడా ఆ సంఘ శాఖల్లో చనిపోయి ఉండేవాళ్ళం ప్రభువా. ఓ కానీ తండ్రి నీ కృప చేత చనిపోయిన మమ్మల్ని ఆ సమాజంలోంచి నువ్వు తిరిగి లేటావు దేవా. అందుకని వాక్యం అంటా ఉన్నది, ఆ సమాజంలోంచి దేవుని పిలుస్తూ ఉన్నాడని ప్రభువా. ఓ నిజమే తండ్రి, ఈ చివరి కాలములో ఈ చివరి కాల వర్తమానమే అదే పరిశుద్ధ బాప్తిసము తండ్రి. అప్పుడే శిరస్సుగా నీవే దిగివచ్చి నిన్ను కట్టుకుంటావు ప్రభువా. అయ్యా ఏక వర్తమానము, అయ్యా వాక్యము తండ్రి, ఇక ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధముగా మీరే ప్రయోజనం ప్రార్థిస్తున్నాము తండ్రి. అయ్యా నేను మాట్లాడింది ఎవరికి కూడా అర్థము కాకపోవచ్చు. అయ్యా నువ్వు మాట్లాడితే ప్రతి ఒక్కరికి అర్థమైంది ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది మీరు బోధించమని సహాయం చేయమని అయ్యా ఈ వాక్యం ఊరకనే పోకుండా ప్రభువా. అయ్యా ఆ యొక్క అపవాది ఎత్తుకొని పోకుండా అయ్యా వాక్యం హృదయంలో పడి 30 వంతులు 60 వంతులు అయ్యా మరి 100 ఫలించే భాగ్యము దయచేయమని కృప చూపించమని ప్రతి ఒక్కరిని దీవించమని ఆశీర్వదించమని అయ్యా మేము మరలా కలుసుకునేందుకు అయ్యా నీ కృప చేత మనల్ని భద్రపరచమని కాపాడమని మా ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించడవచ్చున్నాము. ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు కృప సమాధానము ఇప్పుడు ఆ యొక్క ఎత్తబాటు వరకు సదాకాలం వరకు అందరినీ కొత్త నడిపించును గాక. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.